కీర్తి లా క్లాసెస్ కి అందరికి వెల్కమ్ అండి. జూనియర్ అడ్వకేట్స్ కి తర్వాత లా స్టూడెంట్స్ కి మేము ఫ్రీగా అందిస్తున్నటువంటి ఈ లా క్లాసెస్ ఉన్నాయి కదా, అందులో భాగంగా ఈ రోజు అయితే మనం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అని చెప్పేసి యాక్ట్ అనేది ఇది యాక్ట్ 2012. ఇది పోక్సో అని చెప్పేసి షార్ట్ గా అంటే పోక్సో అని పిలుస్తూ ఉంటారు. దాని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. డీటెయిల్ గా కాదు, క్లుప్తంగా అంటే అవుట్ లైన్ మాత్రం మొత్తం యాక్ట్ అంతా కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, దీని పేరు, ఈ చట్టం పేరు ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 అనమాట, షార్ట్ టైటిల్ దీనిది. ఇది పిలుస్తారు. క్లుప్తంగా మనం పోక్సో యాక్ట్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఇది 14/11/2012 తేదీ, అంటే 14 నవంబర్ నవంబర్ 14 దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిది? చిల్డ్రన్స్ డే సార్. చిల్డ్రన్స్ డే. అది గుర్తుపెట్టుకుంటే చాలు, ఇయర్ మీకు ఆటోమేటిక్ గుర్తుండాలి. యాక్ట్ ఎప్పుడు వచ్చిందో ఇది కూడా అమలులోకి ఎప్పుడు వచ్చింది. బట్ 14/11 ఇది బాలల దినోత్సవం కదా, నెహ్రూ గారి జయంతి కూడా అనుకుంటా. ఆరు రోజుది అమలులోకి వచ్చింది అనమాట. మరి ఇప్పుడు ఈ రాజ్యాంగం చేంజ్ చేసిన తర్వాత ఇది జమ్మూ కాశ్మీర్ కూడా అప్లై అవుతుంది కాబట్టి ఈ అప్లికబిలిటీ వచ్చేసి ఇది హోల్ ఇండియాకి, మొత్తం హోల్ ఆఫ్ ఇండియాకి ఇది వర్తిస్తుంది. అంటే ఇండియా మొత్తం ఈ చట్టం వర్తిస్తుంది. దీని ఆబ్జెక్టివ్స్ ని మనం చూసుకుంటున్నప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ మనకు కావాలి కాబట్టి ఎందుకు తెచ్చారు ఈ చట్టం అనేది ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇది మనకు చిల్డ్రన్ ని సెక్షువల్ అసాల్ట్ నుంచి, సెక్షువల్ హరాస్మెంట్ నుంచి, ఫోర్నోగ్రఫీ నుంచి కాపాడడం కోసం, ప్రొటెక్ట్ చేసడం కోసం స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేసేసి వాటిని విచారణ జరిపే క్రమంలో చట్టం ఒకటి తీసుకురావాలని ఉద్దేశంతో చట్టం తెచ్చారు. మరి ఆర్టికల్ 15 క్లాస్ 3 కాన్స్టిట్యూషన్ ఏం చెప్తామన్నట, స్టేట్ వచ్చేసి స్పెషల్ ప్రావిజన్స్ చిల్డ్రన్ కోసం స్పెషల్ ప్రావిజన్ చేయడం అని చెప్పి చెప్తాం కాబట్టి దాని ప్రకారం కూడా చేశారు. తర్వాత ఇది 11th డిసెంబర్ 1992లో కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చైల్డ్ అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఉన్నాయి కదా, వాటిలో వచ్చేసి ఇండియా కూడా యాక్సిడెంట్ చేసింది అనమాట. దాన్ని బట్టి కూడా మనం ఈ చట్టం కావాల్సినటువంటి ఇదైతే వచ్చింది దాని ప్రకారం అయితే చేసింది. ఇది మీకు ఆబ్జెక్ట్ వచ్చి మెటీరియల్ ఇస్తాను. ఇది ముఖ్యంగా దేనికోసం తయారు చేశారంటే, ఇక్కడ ఉంది అప్రోప్రియట్ అండర్టేక్ ఆల్ అప్రోప్రియట్ నేషనల్ బయలాటరల్ మల్టీలాటరల్ మెజర్స్ టు ప్రివెంట్ చేయడానికి. దేని ప్రివెంట్ చేయడానికి? ది ఇండ్యూస్మెంట్ ఆర్ కోయర్షన్ ఆఫ్ ఎ చైల్డ్ టు ఎంగేజ్ ఇన్ ఎనీ అన్లాఫుల్ సెక్షువల్ యాక్టివిటీ. లైంగిక పరమైనటువంటి సెక్షువల్ యాక్టివిటీలో ఈ చైల్డ్ ని పార్టిసిపేట్ చేయడానికి, ఇండ్యూస్ చేయడం కానీ, కోయర్స్ చేయడం కానీ నిరోధించడానికి అంటూ ఈ చట్టం తేవడం జరిగింది. మరి వాళ్ళు చిల్డ్రన్ ని ప్రాస్టిట్యూషన్ లోను, అన్లాఫుల్ సెక్షువల్ ప్రాక్టీసెస్ లో కానీ విడిగా యూజ్ చేయకుండా కూడా ఈ చట్టం తేవడం జరుగుతుంది. నెక్స్ట్, ది ఎక్స్ప్లాయిటింగ్ యూజ్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ పోర్నోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ మెటీరియల్స్. ఈ నీలి చిత్రాలకు సంబంధించిన బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయి కదా, బ్లూ ఫిల్మ్స్ సంబంధించి కూడా పిల్లల్ని యూజ్ చేయకుండా నిరోధించే ఉద్దేశంతో ఈ చట్టం అయితే తెచ్చారనమాట. వీటిని అడ్రస్ చేయడానికి ఈ చట్టం అయితే తెచ్చారు. సరే, ఇందులో మీకు ఈ చట్టంలో 9 చాప్టర్లు, 9 అధ్యాయాలు, 46 సెక్షన్, ఒక షెడ్యూల్ అంటూ ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఏ చాప్టర్ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, దేని గురించి ఉన్నాయి కూడా ఉంది. ఇది మీకు సప్లై చేస్తాం, మీరు ప్రింట్ తీసుకోవచ్చు. దాని తర్వాత మీరు మీ దగ్గర సిఆర్పిసి, ఐపీసీ ఉంటే దయచేసి తీస్తారా? ఐపీసీ ఉంటే దయచేసి తీస్తారా ప్లీజ్? ఐపీసీలో 375లో రేప్ కి ఏ డెఫినేషన్ ఉందో బాగా గమనించండి. రేప్ అనే నేరానికి ఏదైతే డెఫినేషన్ ఇచ్చారో, అంటే అందులో చేసేటువంటి చర్యల గురించి ఇచ్చారో, సేమ్ యాజ్ ఇట్ ఈస్, బట్ మొత్తం అక్కడ ఉన్న పదాలన్నీ యాజ్ ఇట్ ఈస్ మనకు ఈ సెక్షన్ 3 ఆఫ్ పోక్సో యాక్ట్ లో పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అనే దాని డెఫినేషన్ తో ఇచ్చారు. ఒకసారి దయచేసి ఎవరైనా సరే ఐపీసీ 375 తీయండి.
డిట్టో ఇక్కడ నేను కంపారిటివ్ టేబుల్లో మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఏదైతే ఉందో రేప్ దాంట్లో ఇక్కడ ఉమెన్ అని ఉంటుంది, రెడ్డింగ్ లో నేను పెట్టాను చూడండి, ఉమెన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మీకు పోక్సో యాక్ట్ లో ఉమెన్ కి బదులు మీకు ఏం రీప్లేస్ చేశారు? చైల్డ్ ఉంటుంది. చైల్డ్ అని ఉంటుంది. మొత్తం అదే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఎక్కువ ఇచ్చారు. ఆ ఎక్స్ప్లెనేషన్ గురించి కూడా మనం చదువు. నెక్స్ట్, ఈ పోక్సో యాక్ట్ లో మనకు అఫెన్సెస్, మెయిన్ అఫెన్సెస్ నేరాలు పోక్సో యాక్ట్ కింద ప్రిస్క్రైబ్ అంటే చెప్పబడినటువంటి నేరాలు ఏవైతే ఉందో అవి మనకి సెక్షన్ 3 ప్రకారం పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, సెక్షన్ 5 అగ్రేవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, సెక్షన్ 7 సెక్సువల్ అసాల్ట్, సెక్షన్ 9 అగ్రేవేటెడ్ సెక్సువల్ అసాల్ట్ అండ్ సెక్షన్ 11 సెక్సువల్ హరాస్మెంట్. ఇవి చైల్డ్ పైన సెక్సువల్ దీని గురించి, ఆ నేరాల గురించి 11 వరకు వస్తాయి. 1, 2, 3, 4, 5 మటుకు 5 నేరాలు ఉంది. ఇంకా 2, 3 ఉంటాయి, అవి మటుకు వేరే దీనికోసం. ఇప్పుడు మీరు ఈ సెక్షన్లు గమనించినట్లయితే అన్ని బేసిస్ సంఖ్యలు ఉన్నాయా? ఈజీ గుర్తు పెట్టుకోవడానికి నేను చెప్తున్నాను. అన్ని బేసిస్ సంఖ్యలు 3, 5, 7, 9, 11, 13 అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదా. 3 డెఫినేషన్, 4 పనిష్మెంట్, 5 డెఫినేషన్, 6 పనిష్మెంట్, అలా వరుసగా ఇచ్చుకుంటూ వెళ్ళారు. అంటే పనిష్మెంట్ అన్ని మీకు బేస్ సంఖ్యలో వస్తాయి, అలా అరేంజ్ చేశారు ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి అనమాట. ఇది సెక్షన్ 13 వచ్చేసి యూజ్ ఆఫ్ చైల్డ్ ఫర్ పోర్నోగ్రాఫిక్ పర్పసెస్. బ్లూ ఫిలిమ్స్ చిన్నపిల్లలతో వాళ్ళని బ్లూ ఫిలిమ్స్ తో తీసేదాని గురించి, ఉపయోగించుకోవడం గురించి, అది కూడా అఫెన్స్ అని చెప్పేసి సెక్షన్ 13 చెప్తుంది. సెక్షన్ 16 వచ్చేసి ఈ చట్టం కింద ఏ నేరాన్నైనా సరే అబెట్మెంట్ చేస్తే ఏమి పనిష్మెంట్ ఉంటుంది అనేది మీకు సెక్షన్ 16 అయితే చెప్తుంది. మనం ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డెఫినేషన్లు ఏమున్నాయో మనం ఒకసారి చూద్దాం. సెక్షన్ 2D చెప్తుంది. మిగతా ఉన్న డెఫినేషన్స్ అయ్యే మనకు అక్కర్లా, మనం తర్వాత కాలం చూడొచ్చు. ముఖ్యమైనది చూద్దాం. సెక్షన్ 2D చైల్డ్ అంటే చైల్డ్ అంటే చైల్డ్ మీన్స్ ఎనీ పర్సన్, బాగా గుర్తుపెట్టుకోండి, ఎనీ పర్సన్ బిలో ది ఏజ్ ఆఫ్ 18 years. బిలో ఏజ్ ఆఫ్ 18 years. ఎనీ పర్సన్ అంటే ఏంటి? ఆడ కావచ్చు, మగ కావచ్చు. either male or female. Yes. Section 3 పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్. పెనట్రేషన్ మీకు ఫస్ట్ పెనట్రేషన్ అంటే ఏమో తెలియదు. పెనట్రేషన్ అంటే ఒక దాంట్లోకి చొచ్చుకొని వెళ్ళడం పెనట్రేషన్ అంటారు. అది సెక్సువల్ యాక్టివిటీస్ లో ఆ మాట వాడతారు పెనట్రేషన్ అని చెప్పేసి. అది అలాంటి సెక్సువల్ అసాల్ట్ గురించి సెక్షన్ 3 చెప్పారు. మరి ఏదైనా సరే మనం కేసు డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి పోలీస్ రిపోర్ట్ ఇస్తారు కదా, పోలీస్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనకు ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందా కాదా, ఊరికే నామకే వాస్తే చెప్పారా, వాళ్ళు అలా చెప్పారా, ఎలా చేస్తే నేరం అవుతుంది, ఏ మాటలు వస్తే నేరం కావు అని, నేరం జరిగింది అని ఇది కావాలంటే ఇవన్నీ జరిగి ఉండాలి. ఇవి జరిగాయా లేవా తెలుసుకోవాలంటే మనకి డెఫినేషన్ లో వాళ్ళు చట్టం మనకి ఇచ్చినటువంటివి కంప్లీట్ గా మనం తెలుసుకుంటేనే ఎస్ అవుతుంది కాదు అని మనం ఆర్గ్యూ చేసేదానికి కానీ, లేదా ఆ కేసు డీల్ చేసేదానికి కానీ, ట్రయల్లో క్వశ్చన్స్ అడిగేదానికి కానీ వీలు ఉంటుంది. ఇది తెలుసుకోకుండా మనం ఇంకా నేను చెప్పేది ఏమంటే, మనము అడ్వకేట్స్ గా ఉన్నాం, మమ్మల్ని ఆడామగా ఇది అది పక్కన పెట్టేస్తాం. కాసేపు మనం చదువు నేర్చుకుంటున్నాం కాబట్టి ఇందులో భాగంగానే ఇది నేర్చుకోండి. ఇందులో సిగ్గుపడే అవసరం లేదు, అయ్యేం లేదు. ఆ సెన్సిటివ్ వాళ్ళు ఉంటే దయచేసి వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. ఇది సెక్షన్ 3 ఏం చెప్తుంది మనకు? a person is said to commit penetrative sexual assault. పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేసినట్లు ఎప్పుడు భావిస్తారు, ఎప్పుడు చెప్తారు అంటే, he penetrates penis to any extent into the vagina, mouth, urethra or anus of a child. అంటే he అన్నారు కదా, ఇక్కడ మీకు హీ అంటే మగవాళ్ళని వస్తుంది. ఇది ఈ చట్టం వచ్చేసి జెండర్ న్యూట్రల్, అంటే ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఈ చట్టం కింద ఆడవాళ్ళకు కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకుంది? ఎనీ పర్సన్ అన్నారు కదా సార్. చైల్డ్ అంటే ఎనీ పర్సన్ కాబట్టి అక్కడ బాయ్ ఉండొచ్చు, గర్ల్ ఉండొచ్చు. కాబట్టి ఈ నేరాలు కేవలం మగవాళ్లే చేస్తారు అనే ఇది లేకుండా శిక్షించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ వచ్చేసి జెండర్ న్యూట్రల్ అని చెప్తున్నాం. విక్టిమ్స్
ఆడామగా ఉండొచ్చు, తర్వాత అఫెండర్స్ కూడా ఆడామగా ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది. అది మనం ఇవి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఎవరైనా సరే పర్సన్ హీ అన్నారు కాబట్టి ఇక్కడ మగవాడు అనుకుంది, ఆయన అతను పురుషాంగాన్ని ఇక్కడ వజనలోకి పెనట్రేట్ చేస్తే టు ఎనీ ఎక్స్టెంట్, అది కొద్దిగానా అంతనా అన్నది సంబంధం లేదు, టు ఎనీ ఎక్స్టెంట్ వజనలో కానీ ఆ చైల్డ్ యొక్క నోట్లో కానీ లేదా ఆ మూత్ర మార్గంలో కానీ లేదా యానస్ లో కానీ ఆ పెనట్రేట్ చేసిన, లేదు మేక్స్ ది చైల్డ్ టు డూ సో విత్ హిమ్, తనతో ఆ చైల్డ్ అలా చేసేలాగా చేసిన, తనతో కానీ లేదు ఎనీ అదర్ పర్సన్ తో అలా చేసేలాగా చేసినా సరే, ఆర్ హీ ఇన్సర్ట్స్ టు ఎనీ ఎక్స్టెంట్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ పార్ట్ ఆఫ్ ది బాడీ నాట్ బీయింగ్ ది పెనిస్, తన పురుషాంగం కాకుండా తనకి చెందినటువంటి పార్ట్ ఆఫ్ బాడీని కానీ ఎనీ ఆబ్జెక్ట్ అంటే ఏ వస్తువైనా సరే ఆయన ఆ చైల్డ్ యొక్క వజనలో కానీ యురత్రలో కానీ యానస్లో కానీ ఇన్సర్ట్ చేసి, లేదు ఆ చైల్డ్ని అలా ఇన్సర్ట్ చేసేలాగా తనను చేసేలాగా చేసిన, లేదా ఎనీ అదర్ పర్సన్ అలా చేసినా సరే. నెక్స్ట్, ఆర్ హీ మ్యానిపులేట్స్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది చైల్డ్ సో యాజ్ టు కాజ్ పెనట్రేషన్ ఇన్ టు ది వెజన, ఆ చైల్డ్ యొక్క బాడీ పార్ట్ ఏదైనా సరే అలా మ్యానిపులేట్ చేసి, ఎలా అంటే అలా చేయడం ద్వారా ఆ చైల్డ్ యొక్క వజన్లో కానీ యురత్రలో కానీ యానస్ కానీ ఎనీ పార్ట్ ఆఫ్ బాడీ కానీ ఇతను పెనట్రేషన్ చేసే విధంగా, అంటే లోన్కి పురుషాంగాన్ని ప్రవేశపెట్టే విధంగా చేయగలిగితే, చేసే దానికోసం మ్యానిపులేట్ చేశాడనుకుంది, అది కూడా మనకు పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ కిందకి వస్తుంది. 4, ఇది డి వచ్చేసి హీ అప్లైస్ హిస్ మౌత్, తన నోటిని చైల్డ్ యొక్క పెనిస్ కానీ వెజన కానీ యానస్ కానీ యురత్ర కానీ అప్లై చేసినప్పుడు, తన నోటికి తాకించినప్పుడు ఆ చైల్డ్కి, లేదు టు డూ సో సచ్ పర్సన్, చైల్డ్ వచ్చేసి తనకు చెందినటువంటి దీన్ని అలా నోరు పెట్టి ఇది చేసేలాగా చేసినా సరే, ఎనీ అదర్ పర్సన్కి ఇలా చేయమని చేసేలాగా చేసినా సరే, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ కిందకి వస్తాయి. ఇది ఈ ఆరోపణలు మీ ఆ రిపోర్ట్ లో ఉండాలి. అంటే ఇలా చేశాడు అని చెప్పేసి. కొంతమంది జనరల్ గా ఏం రాస్తుంటారు, మా అమ్మాయిని పాడు చేశాడు అని రాస్తారు. అది ఏం చేసినారో అన్న విషయం అందులో ఉండాలి, క్లియర్ గా ఉండాలి. అది మీరు కేసులు చేయాలంటే ఇదంతా మీకు తెలిసి ఉండాలి. సరే, మనకు దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇంకొకటి, సెన్సిటివ్ ఫెలోస్ ఎవరైనా ఉంటే దయచేసి లీవ్ అవ్వండి ప్లీజ్. కామెంట్స్ ఏం పెట్టకండి, వినేవాళ్ళు వింటారు ప్లీజ్. మనకు సెక్షన్ 2లో 2 డెఫినేషన్ సంబంధించిన సెక్షన్ లో ఒకటైతే విజడైంది. ఏమని ఇచ్చారంటే, ది వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ హియరెన్ అండ్ నాట్ డిఫైన్డ్ బట్ డిఫైన్డ్ ఇన్ ది IPC, CRPC, జువెనైల్ జస్టిస్ యాక్ట్ అండ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, దానికి సంబంధించిన మీనింగ్స్ తీసుకోవాలి. దీంట్లో లేకపోయినా సరే అందులో తీసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, చాలా సీనియర్ లాయర్ ఉంటారు కదా, సీనియర్ లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఆ కేసుని ఈ నేరం యొక్క నిర్వచనం పరిధిలోకి రాకుండా చేయడానికి నానా తంటాలు పడి అందుకు సంబంధించిన క్వశ్చన్లన్నీ ఆ సిగ్గు పడకుండా అడుగుతారు. అందువల్ల వాళ్ళు సీనియర్స్ అయ్యారు, అడుగుతారు. ఇప్పుడు ఎవరో పెట్టారా బాబు బూతులు అని చెప్పేసి ఎవరు పెట్టుకున్నారు కాబట్టి దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. అయిందా? మనకు ఇక్కడ వచ్చేసి దీంట్లో డిఫినేషన్స్ లో లేని పదాలు ఏదైనా ఉంటే అవి IPCలో కానీ CRPCలో కానీ JJ యాక్ట్లో కానీ ఎక్కడైనా ఉంటే దాని మీనింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ మనకు IPCలో హీ అంటే మీనింగ్ ఎవరెవరు తీసుకోవచ్చు అని చెప్పారు. హీ అంటే మేల్ ఆర్ ఫీమేల్, ఆర్ ట్రాన్స్జెండర్. హీ అంటే షీ కూడా అని అనుకోండి అని చెప్పేసి అన్నారు, లేదా? అవును. ఇక్కడ వచ్చేసి ఈ పర్టికులర్, ఎందుకంటే ఇది
ఈ డెఫినేషన్లను బట్టే మనకు ఇది ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు, ఫర్ ది పర్పసెస్ ఆఫ్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ అంటే రేప్ సెక్షన్. ఇక్కడ కూడా మనకు వజైనా అన్న పదం దీంట్లో కూడా రాశారు, మొత్తం దాని గురించే రాశారు ఈ చట్టం. కానీ ఆ మీనింగ్ ఏం తీసుకోవాలని చెప్తున్నారు, ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ వజైనా షల్ ఆల్సో ఇంక్లూడ్ లాబియా మేజరా అని అన్నారు. ఇది ఈ టెక్నికల్ వర్డ్, ఇది న్యాచురల్ సైన్స్ లో వచ్చేటువంటి టెక్నికల్ వర్డ్. ఇది తెలుసుకోకుండా మీరు కేసు అయితే చేయలేరు. వాట్ ఈస్ లేబియా మేజరా? వజైనా అన్నది ఆ రెండు లేబియాతో అంటే రెండు రకాలైనటువంటి పెదవులతో కప్పబడి ఉంటుంది. మొదటిది పైన ఉంటుంది, దాన్ని లాబియా మేజరా అంటారు. లాబియా మేజరా, ఇది లాబియా మేజరా, ఇది పైన కప్పబడి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసినప్పుడు మనకు మళ్ళీ లోపల ఇంకా లాబియా మైనరా అని ఉంది. అది దానికి సంబంధించిన వ్యాజినాన్ని మూసిపెట్టి ఉంచుంటాయి అనమాట. అవి లాబియా మేజరా, లాబియా మైనరా అవి రెండు. అవి టెక్నికల్ వర్డ్స్. దాని గురించి తెలుసుకోకుండా మీరు కేసులు అయితే చేయలేరు అనమాట. అందులో యురెత్రా అని చెప్పేసి నేను చెప్పడం కాదు. ఒక్క నిమిషం ఆగితే మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం. స్క్రీన్ పైన కనిపిస్తుందా ఇది మీకు? ఇది స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఇది నేను తయారు చేసినది కాదు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ప్రింట్ చేసిన బుక్ ఇది. అయిందా? వాళ్ళు మనము అందరికీ అవగాహన లేకపోవచ్చు. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, దాని గురించి పెళ్లి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ బ్రాకెట్ లెక్చర్ చూడండి. ది యురెత్రా ఈస్ ఎ ట్యూబ్ దట్ కనెక్ట్స్ ది యూరినరీ బ్లాడర్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ యూరిన్ ఫ్రమ్ ది బాడీ. ఇన్ మేల్స్ ది యురెత్రా ట్రావెల్స్ త్రూ ది పెనిస్. ఇన్ ఫీమేల్స్ ది యురెత్రా కనెక్ట్స్ టు ది వెజైనా అని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. నేను రాసింది కాదు, NHRC వాళ్ళు రాసిన బుక్ ఇది. మీరు అక్కడ వెళ్తే తీసుకోవచ్చు ఈ బుక్. ఈ బుక్ కూడా మీకు గ్రూప్ లో పెడతాను. ఇదనమాట. కాబట్టి ఇవి ఎందుకు ఇలా రాస్తుంటారంటే అందరికీ అవగాహన లేకపోవచ్చు కాబట్టి మీరు తెలుసుకోవాలన్నమాట. అడ్వకేట్స్ అంటే అన్ని తెలుస్తాయని కాదు, మనకు కూడా దాని గురించి వివరంగా తెలియకపోవచ్చు, అందుకే అలా ఇచ్చారనమాట. ఇది అంటే పైన కప్ప ఉన్న పేదాలు, లోపల ఉన్న పేదాలు మైనర్ అంటారు, దీన్ని లాబియా మేజర్ అంటారు. ఇది ఎందుకు ఇలా వస్తుందంటే, నేను అలా పెనట్రేట్ చేయలేదు, ఊరికి తాకించాను అని ముద్దాయి తప్పించుకోకుండా ఉండే దానికోసం అది చెప్పారనమాట. అంటే ప్రయత్నం చేసినా కూడా నేరమే అన్న రకానికి చెప్పాను. సరే, అయింది. ఇది సెక్షన్ 3 వచ్చేసి మనకు ఓన్లీ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ గురించి చెప్తుంది. ఇదే స్క్రీన్ షేరింగ్ లేదు సార్. దీన్ని మీకు సెక్షన్ 5 లో వచ్చేసి అగ్రేవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు. పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ మామూలుది, అగ్రేవేటెడ్ అంటే కొంచెం తీవ్రతరమైనది, సీరియస్ అయినది. ఎందుకు అన్నప్పుడు ఈ చట్టాన్ని రక్షించవలసిన వాళ్ళే ఇలా చేస్తే అన్నది సెక్షన్ 5 లో చెప్తారు. ఇది సెక్షన్ 5 లో వచ్చేసి మనకి ఏ వచ్చేసి పోలీస్ ఆఫీసర్ గురించి మాట్లాడతారు. సెక్షన్ 5 లో ఏ వచ్చేసి మనకు పోలీస్ ఆఫీసర్ గురించి మాట్లాడతారు. పోలీస్ ఆఫీసర్ అయి ఉండి పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చైల్డ్ పైన చేస్తే అది అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అవుతుందని చెప్పేసి. మరి బి అన్నది వచ్చేసి 5 లో బి వచ్చేసి మెంబర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటారు కదా, అందులో చేసేవాళ్ళు, ఆర్మ్డ్ ఫోర్సెస్ బలగాలు ఉంటాయి కదా, మిలిటరీ అనుకుందాం, సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు ఇలా చేస్తే అది కూడా అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ పబ్లిక్ సర్వెంట్ చేసినా సరే వాళ్ళు, తర్వాత పబ్లిక్ సర్వెంట్ చేసినా సరే, మళ్ళీ స్టాఫ్ ఆఫ్ జైల్, రిమాండ్ హోమ్, ప్రొటెక్షన్ హోమ్, అబ్జర్వేషన్, వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళ కష్టంలో ఉన్న వాళ్ళ చైల్డ్ పైన ఇలా చేస్తే అది కూడా అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ అవుతుంది. నెక్స్ట్ హాస్పిటల్ స్టాఫ్, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, వాళ్ళు కూడా ఇలా చేస్తే అది కూడా అగ్రివేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్. మళ్ళీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ లేదా స్టాఫ్ ఇలా చేస్తే కూడా అది అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ అవుతుంది. నెక్స్ట్ గ్యాంగ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చైల్డ్ పైన చేసింది కూడా అగ్రివేటెడ్
పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అని అవుతుంది. అంటే మామూలుగా చేస్తే ఆ సెక్షన్ పెడతారు 3 పెడతారు, వీళ్ళు చేస్తే సెక్షన్ 5 పెడతారు. ఇది వచ్చేసి పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ చేసే చైల్డ్ పైన వాళ్ళు డెడ్లీ వెపన్స్ వాడటం కానీ, ఫైర్ కానీ, హీటెడ్ సబ్స్టెన్స్ కానీ, కొరజివ్ సబ్స్టెన్స్ కానీ ఇది వాడడం ద్వారా చేస్తే, మీకు ఆల్రెడీ నిర్భయ కేసు గురించి అవగాహన ఉన్న వాళ్ళు అక్కడ ఎంత పాడు పని చేస్తారో మీకు అర్థమయ్యే ఉంటుంది వీటితో. నెక్స్ట్, హూ ఎవర్ కమిట్స్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ కాజింగ్ గ్రీవియస్ యాక్ట్, వాళ్ళకి గాయాలు కలిగజేసి ఆ బాడీలో హార్మ్ చేసి, ఇది సెక్షువల్ ఆర్గాన్స్ ఆ చైల్డ్ యొక్క సెక్షువల్ ఆర్గాన్స్ కి గాయాలు కలగజేసి చేసినా సరే, నెక్స్ట్ చైల్డ్ పైన చేసి వాళ్ళు ఫిజికల్ గా ఇన్కెపాసిటేట్ చేస్తే, తర్వాత వచ్చేసి ఇంపైర్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్, వాళ్ళకి ఇది లేకుండా చేయడం కానీ అది చేస్తే, తర్వాత వచ్చేసి మేక్స్ ది చైల్డ్ ప్రెగ్నెంట్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్, ఇలా చేయడం ద్వారా వాళ్ళు గర్భవతులు చేసిన ఫిమేల్ చైల్డ్ ని, ఫిమేల్ ఇన్ ది కేస్ ఆఫ్ ఫిమేల్ చైల్డ్. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఆ చైల్డ్కి వచ్చేసి హ్యూమన్ ఇమ్యూనోడిఫెన్సీ వైరస్ వచ్చేలాగా చేసిన, అంటే హెచ్ఐవి వైరస్ ఉంటుంది కదా, అది చేసిన, లేదు ఎనీ అదర్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ వచ్చేలాగా, ఇన్ఫెక్షన్ వచ్చేలాగా చేసినా సరే, టెంపరీ కానీ గవర్నమెంట్ కానీ అది చేసిన, లేదు ఆ సెక్షువల్ అసాల్ట్ చేసి ఆ మరణం కలిగజేసిన, తర్వాత ఈ చైల్డ్ వచ్చేసి మెంటల్ ఫిజికల్ డిసబిలిటీని అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళపైన ఈ దుశ్చర్యకు పాల్పడినా సరే అది. నెక్స్ట్ వచ్చేసి ఒక చైల్డ్ పైన ఒకసారి కంటే మోర్ దెన్ వన్స్ రిపీటెడ్ గా పదే వాళ్ళపైన ఈ అత్యాచారం చేసిన. నెక్స్ట్, చైల్డ్ బిలో ది 12 years, మనకు మామూలుగా చైల్డ్ అంటే ఎన్ని సంవత్సరాలు అనుకున్నాం? 18 years అనుకున్నాం సార్. Below the 18 years. 18 years అనుకున్నాము, కానీ ఇక్కడ మళ్ళీ బిలో ది 12 years చైల్డ్ పైన కూడా ఇలా చేస్తారనుకోండి. లేదంటే హూ ఆర్ బీయింగ్ రిలేటివ్ ఆఫ్ ది చైల్డ్ త్రూ బ్లడ్ ఆర్ అడాప్షన్ ఆర్ మ్యారేజ్ ఆర్ గార్డెన్షిప్ ఆర్ ఇన్ ఫాస్టర్ కేర్, వీళ్ళు ఉంటారు కదా, పెంపుడు తండ్రి అట్లా వాళ్ళు ఉండి, లేదా రక్త సంబంధికులు ఉన్న దత్తుత ద్వారానే సరే, పెళ్లి ద్వారానే సరే, లేదా సంరక్షకులుగా ఉన్నా సరే, లేదు మళ్ళీ షేర్డ్ హౌస్ హోల్డ్ ఎక్కడ వస్తుంది మీకు? షేర్డ్ హౌస్ హోల్డ్ ఎక్కడ వస్తుంది? డివి యాక్ట్ లో వస్తుంది. అక్కడ కూడా వాళ్ళు ఆ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఈ చైల్డ్ పైన ఇలాంటి సెక్షువల్ అసాల్ట్ చేసిన. నెక్స్ట్, హూ ఆర్ బీయింగ్ ఇన్ ఓనర్షిప్ ఆర్ మేనేజ్మెంట్ స్టాఫ్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు చైల్డ్, ఆ పిల్లలకి సేవలు అందించే ఇందులో ఇన్స్టిట్యూషన్ లో ఉంటూ ఇలాంటి వాటికి పాల్పడిన. నెక్స్ట్, హూ ఆర్ బీయింగ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ అథారిటీ ఆఫ్ చైల్డ్, వాళ్ళు నమ్మకంగా ఉండి వాళ్ళ పైన అధికారం, చైల్డ్ పైన అధికారం ఉండే పొజిషన్ లో ఉంటూ ఇలాంటివి చేసిన. తర్వాత వచ్చేసి నోయింగ్ చైల్డ్ ఈస్ ప్రెగ్నెంట్, ఆల్రెడీ ఆ చైల్డ్ గర్భవతిగా ఉంది అని తెలిసి మళ్ళీ ఇలాంటిది చేసిన. తర్వాత ఆ చైల్డ్ పైన అలాంటి అసాల్ట్ చేసే వాళ్ళని చంపడానికి ప్రయత్నించిన, అటెంప్ట్ చంపడానికి ప్రయత్నించిన. తర్వాత వచ్చేసి కమ్యూనల్ ఆర్ సెక్టరైన వైలెన్స్, ఈ మతపరమైనటువంటి లేదా జాతపరమైనటువంటి అల్లర్లు జరుగుతాయి కదా, అలాంటి టైంలో ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళి, ఇది కూడా చూడండి, డ్యూరింగ్ ఎనీ న్యాచురల్ కెలామిటీ, ఈ వరదలు, తుఫాన్లు ఇవి వచ్చినప్పుడు, న్యాచురల్ కెలామిటీలు వచ్చినప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు దిక్కులేని పరిస్థితిలో ఉంటారు కదా, అప్పుడు కూడా వాళ్ళని ఎత్తుకెళ్ళి ఇలా చేసిన. లేదు వాళ్ళకి ఆల్రెడీ ఇలాంటి నేరానికి ఆల్రెడీ కన్విక్షన్ పడి మళ్ళీ బయటకు వచ్చి ఇదే మళ్ళీ అఫెన్స్ చేస్తే అది కూడా. హూ ఎవర్ కమిట్స్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ చేయడం మేక్ ది చైల్డ్ టు స్ట్రిప్ ఆర్ పెరేడ్ నేకెడ్ పబ్లిక్ ఈస్ సెట్ టు కమిటెడ్. చేయడం వచ్చేసి స్ట్రిప్ చేయడం అంటే బట్టలన్నీ తీసేసి వాళ్ళు నగ్నంగా, బట్టలన్నీ తీసేయడం లేదంటే పెరేడ్ నేకెడ్ పబ్లిక్ లో వాళ్ళని నగ్నంగా నడుచుకుంటూ వెళ్ళేలాగా చేసినా సరే, అవన్నీ దేనికి వస్తాయి అన్నప్పుడు అగ్రేవేటెడ్ పెనట్రేటివ్
sexual assault. సెక్షువల్ అసాల్ట్ ఇవి సెక్షన్ 5 కింద అవుతాయి. సెక్షన్ 5 కింద మళ్ళీ పోలీస్ ఆఫీసర్కి వచ్చేసి 5A ఇచ్చారు. మళ్ళీ మెంబర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అని చెప్పేసి ఇక్కడ మనకు వీళ్ళు చేస్తే బి ఇచ్చారు. సరే, ఈ మెంబర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎవరు అని ఎలా కనుక్కోవాలి అంటే మనం చివరికి వెళ్తే మీకు షెడ్యూల్ అంటూ ఇచ్చారు. ఈ షెడ్యూల్లో మనకు ఎయిర్ ఫోర్స్ యాక్ట్, ఆర్మీ యాక్ట్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఈ చట్టాల కింద ఈ చట్టం ప్రకారం వాళ్ళందరూ ఆర్మ్డ్ ఫోర్సెస్ కిందకే వస్తారు. చూసుకోండి, వీళ్ళంతా ఆర్మ్డ్ ఫోర్సెస్ కిందకే వస్తారు. సార్ లాస్ట్ డౌట్ ఇది కంప్లీట్ కావాలి సార్. పోస్కో యాక్ట్ both genders sir, for both genders. అవును సార్. బాయ్ గానీ గర్ల్ గానీ బిలో 18 years. అవును సార్. Okay, thank you sir. తర్వాత సెక్షన్స్ 3 అయిపోయింది, 5 అయిపోయింది. ఇప్పుడు 7 వచ్చేసి మనకు సెక్షువల్ అసాల్ట్ అండి. ఇక్కడ పెనట్రేషన్ గురించి లేదు, అది ఆ పెనిస్ ని పెనట్రేషన్ చేసే విషయం గురించి అక్కడ వచ్చింది. కానీ ఇక్కడ సెక్షువల్ అసాల్ట్ అంటే అంత తీవ్రంగా లేదు. కానీ హూ ఎవర్ విత్ సెక్షువల్ ఇంటెంట్ touches the vagina, penis, anus or breast of the child, or make the child touch the vagina, penis, anus or breast of such person or any other person, or does any other act with the sexual intent which involves a physical contact without penetration is said to commit sexual assault. దయచేసి చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి, సిగ్గుపడే అవసరం లేదు. ఇక్కడ ఈ సెక్షన్ లో ఇది జెండర్ న్యూట్రల్ ఈ చట్టము అని మనకు తెలిసిపోతుంది. అక్కడ ఏ పాయింట్ దగ్గర తెలిసిపోతుంది చెప్పండి. పెనిస్ అని వచ్చింది సార్. పెనిస్ సార్, బ్రెస్ట్ సార్. యాక్చువల్లీ పెనిస్ అని వచ్చింది సార్. పెనిస్ అని వచ్చింది సార్. వెజైనా అండ్ పెనిస్. ఇక్కడ మీకు మేక్స్ ది చైల్డ్ టచ్ ది వెజినా అంటే ఇక్కడ అఫెండర్ ఎవరు ఉంటారు? ఫీమేల్ సార్. ఇక్కడ బ్రెస్ట్ ఆఫ్ సచ్ పర్సన్ అన్నప్పుడు కూడా ఇక్కడ వీళ్ళకు ఈ వర్షోజాలు అన్నవి లేడీస్ మాత్రమే ఉంటుంది, వాళ్ళు లేడీస్ ఉంటారు. అది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. అది చదివినప్పుడు మనకు జనరల్ న్యూట్రల్ అంటే ఇది మనకు భ్రమలో ఉంటాం. ఇది కేవలం మగవాళ్ళకి పోక్సో యాక్ట్ మగవాళ్ళ మీద పెడతారు అనే ఇది జనరల్ గా అందరికీ ఉండే అపోహ ఉంటుంది. కానీ అడ్వకేట్స్ గా మనకు ఈ చట్టం చదివినప్పుడు లేడీస్ కూడా దీంట్లో పనిషబుల్ అవుతారు ఇలా చేస్తే అనేది తెలుస్తుంది. ఆడవాళ్ళ మీద పెట్టడం లేదు. అది తర్వాత 354 గురించి చెప్పినప్పుడు నేను ఐపీసీ అది చెప్పినప్పుడు కూడా మీకు చెప్పాను, ఆడవాళ్ళకు కూడా దాని కింద పనిష్మెంట్ పడవచ్చు. అంటే అవుట్ రైడింగ్ మాడెస్టీ ఆఫ్ ఉమెన్ ఉంది కదా, ఆ నేరానికి ఆడవాళ్ళకు కూడా శిక్ష పడేటువంటిది ఉందన్నమాట. ఎస్, ఇక్కడ మీకు అర్థమైంది. తాకినా సరే సెక్షువల్ అసాల్ట్ అవుతుంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆడపిల్లని కానీ మగపిల్లని కానీ ఇలా చేస్తే సెక్షువల్ అసాల్ట్ కిందకి వస్తుంది. అది మనకు ఇదైపోయింది. సరే, దీనికి మరి అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అంటే అగ్రివేటెడ్ అంటే సీరియస్ నేచర్ ఉన్నది, సీరియస్ గా పరిగణిస్తారు. అది సేమ్ మన పైన ఎక్కడ సెక్షన్ 5లో ఎట్లా చెప్పుకున్నామో అలాగే పోలీస్ ఆఫీసర్ చేస్తే 9A వస్తుంది. తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన వాళ్ళు చేస్తే 9Bలో వస్తుంది. అక్కడ ఏదైతే ఉందో హాస్పిటల్ మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూషన్స్, జైలు, రిమాండ్ హోమ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఏమంటే ఇక్కడ సెక్షువల్ అసాల్ట్ వస్తుంది, పైన మనం అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అని మనం చెప్తాం. ఇవే అనమాట. దీని గురించి ఎక్కువ మనం చూసుకునే అవసరం లేదు. మన సెక్షువల్ హెరాస్మెంట్, సెక్షువల్ అసాల్ట్ అయిపోయింది కదా, సెక్షువల్ హెరాస్మెంట్ ఇక్కడ వచ్చేసి a person is said to commit sexual harassment upon a child when such person with a sexual intent తో ఇది ఎలా చెప్తారు సార్? మీరు సెక్సువల్ ఇంటెంట్ ఉంది, ఎవరైనా ఎత్తుకున్నారు అనుకోండి ఒక అమ్మాయిని, అతను ఆ ఉద్దేశంతోనే చిన్న అమ్మాయిని ఎత్తుకున్నాడని అనుకుంటామా అన్నది ఇది కోర్టు డిసైడ్ చేస్తుందట. రాబోయే సెక్షన్లో చూస్తాము. తర్వాత ఈ క్రిమినల్ కేసులో ఉన్నటువంటి న్యాచురల్ ఇది ప్రిన్సిపల్ ఉంది కదా, క్రిమినల్ కేసుల్లో ప్రిన్సిపల్ వచ్చేసి ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఏ నేరమైనా సరే ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ముద్దాయికే ఆ బర్డెన్ పడుతుంది అనమాట. ఈ యాక్ట్ కింద చూద్దాం. A person is said to commit sexual harassment
అపాన్ చైల్డ్ పైన ఇతను సెక్సువల్ హరాస్మెంట్ చేశాడు అని ఎప్పుడు అంటారంటే when such person is sexual intent, అతను సెక్సువల్ ఇంటెంట్ తో ఇక్కడ మీరు గమనిస్తున్నారు లేదు, ఇక్కడ హీ అని లేదు, ఏ పర్సన్ అని అన్నారా? Yes, sir. Yes, sir. అన్నారు సార్. సచ్ పర్సన్ అని అంటున్నారు కాబట్టి ఆడగాని మొగ్గాని ఎలా utters any word or makes any sound or makes any gesture or exhibits any object or part of body with the intention that such word or sound shall be heard or such gesture, object or part of body shall be seen by the child. ఆ చైల్డ్ ఈ యొక్క పార్ట్ ఆఫ్ బాడీని కానీ వీళ్ళు చూపించే ఒక ఆబ్జెక్ట్ కానీ వీళ్ళు చేసేటువంటి ఆ సైగా కానీ లేదా వాళ్ళు పలికేటువంటి ఆ సౌండ్ కానీ పదాలు కానీ ఆ చైల్డ్ వినపడాలి, ఆ చైల్డ్ చూడాలి అనేటువంటి ఉద్దేశంతో విత్ సెక్సువల్ ఇంటెంట్, మళ్ళీ అందులో సెక్సువల్ ఇంటెంట్ అన్నది ఉండాలన్నమాట. అలా చేస్తే అది కూడా సెక్సువల్ హెరాస్మెంట్ అవుతుంది. అంటే కొన్ని గలీజ్ మాటలు మాట్లాడడం, సైగలు చేయడం, ఈ సైగలు చూసుంటారు మళ్ళీ దాన్ని ఎలాబరేట్ చేయాల్సిందో చూసుంటారు. మరి ఏదైనా ఆబ్జెక్ట్స్ ఎగ్జిబిట్ చేయడము అవి కూడా ఇది అంటే భూత్ బొమ్మలు అవి చూపించడం అవి వస్తాయి. తర్వాత పార్ట్ ఆఫ్ బాడీ కొంతమంది బహిరంగంగా చేస్తూ ఉంటారు, జిప్ తీసి అట్లాంటివి. కొంతమంది ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఇలాంటి పనులు చేసేవారు ఉన్నారు. ఇవి బస్సులలో వెళ్ళేటప్పుడు కూడా చేస్తున్నారు. మనం మీరు చూడొచ్చు, వీడియోస్ పెట్టుంటాం. నెక్స్ట్, మేక్స్ ఎ చైల్డ్ ఎగ్జిబిట్ హిస్ బాడీ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ సో యాజ్ ఇట్ ఈస్ సీన్ బై సచ్ పర్సన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఇదే పనులు వాళ్ళతో చేయించు, చైల్డ్తో కూడా చేయించు. వాళ్ళు పాపం వాళ్ళ బాడీలో పార్ట్లు ఎగ్జిబిట్ చేసినా అవి వీళ్ళు చూసి సంతోషపడడం, లేదా వేరే పర్సన్ కూడా అది చూసేలాగా చేయడం. తర్వాత వచ్చి షోస్ ఎనీ ఆబ్జెక్ట్ చైల్డ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆర్ మీడియా ఆర్ పోర్నోగ్రఫీ పర్పసెస్. ఈ పోర్నోగ్రాఫిక్ పర్పసెస్ కోసం వాళ్ళకి మీడియా ఫామ్ లో కానీ ఏదైనా సరే ఆబ్జెక్ట్ ని చూపించడం. ఇది చాలా చోట్ల న్యూస్ లో చదివింటాం. ఉపాధ్యాయుల గురించి పిల్లలకి నెక్స్ట్, repeatedly or constantly follows or watches or contacts a child either directly or through electronic, digital or any other. వాళ్ళు వెంటబడి అమ్మాయి ఆ చైల్డ్ ని డైరెక్ట్ కానీ ఎలక్ట్రానిక్, డిజిటల్, ఇప్పుడు ఫోన్లో వచ్చాయి కదా, ఫోన్లలో వాళ్ళకి ఏదైనా చేయడం కానీ ఎనీ అదర్ మీన్స్ ఏదైనా సరే రిపీటెడ్లీ కాన్స్టెంట్లీ అంటే పదే మరి కాన్స్టెంట్లీ అంటే ఇంకా పట్టు వదలకుండా వాళ్ళనే చూసుకుంటూ వాళ్ళని అదే పనిగా వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ ఉండడం కూడా ఇది చాలా మనం న్యూస్ లో చూస్తుంటే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఇలా వాళ్ళు లిఫ్ట్ ఎక్కితే వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో చేయడం, స్కూల్ దగ్గరికి, కాలేజ్ దగ్గరికి అట్లా వెళ్ళడం అవి జరుగుతూ ఉంటాయి. అది నెక్స్ట్, threatens to use in any form of media a real or fabricated depiction through electronic, film or digital or any other means of any part of the body of the child or the involvement of the child in sexual act. ఇది చాలా మంది ఏం చేస్తారు తెలుసో తెలియకను. ఇప్పుడు అడాలసెన్స్ ఉంటుంది, యవ్వన దశలో ఉన్నవాళ్ళు వాళ్ళ కాలేజీలో కాలేజీలో కానీ ఇంకో చోట కానీ ఇంకా పిల్లలు 16 ఏళ్ళు టీనేజ్ లో ఉన్నవాళ్ళు ఇలాంటి పండుగ ఎక్కడో చాటుగా వాళ్ళు ఏదో చేసుకుంటుంటే ఎవడో వీడియో తీస్తారు, ఫోటోస్ తీస్తారు, అవి చూపించి బెదిరించడం. ఇక్కడ రాశారు చూడండి, ఏం చేస్తారు, threatens to use in any form of media a real or fabricated, అంటే అది నిజమైనది కావచ్చు లేదా ఫ్యాబ్రికేటెడ్ డిపిక్షన్ కూడా కావచ్చు. ఇది చూస్తాను అందరికి, ఇది ఫేస్బుక్ లో పెడతాను, ఇది పబ్లిక్ లో పెట్టేస్తాను అని చెప్పి వాళ్ళని థ్రెటన్ చేయడం కూడా ఇది. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియకో చైల్డ్ సెక్సువల్ యాక్ట్ లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు అది వీడియో తీయడం కానీ ఇది కానీ చేసి వాళ్ళని బెదిరించడం కానీ. నెక్స్ట్, ఎంటైసెస్ చైల్డ్ ఫర్ పోర్నోగ్రఫీ పర్పస్ ఆర్ గివ్స్ గ్రాటిఫికేషన్. వాటిని ఏదైతే బ్లూ ఫిలిమ్స్ లో ఉన్నాయో దాంట్లో వచ్చేటప్పుడు చేసి ఎంటైస్ చేసి వాళ్ళకి గ్రాటిఫికేషన్ కూడా ఇవ్వాలి, పారితోషికం లాంటిది వాళ్ళకి ఇవ్వడం కూడా. ఇవన్నీ దేనికి ఎందుకు వస్తాయి? అగ్రివేటెడ్ ఇది సెక్సువల్ అసాల్ట్, సెక్సువల్ హరాస్మెంట్ వస్తాయి. దీంట్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఎనీ క్వశ్చన్ విచ్ ఇన్వాల్వ్ సెక్సువల్ ఇంటెంట్ షల్ బి ఎ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. సెక్సువల్ ఇంటెంట్ ఉందా లేదా అన్నది షల్ బి ఎ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. కోర్టు మామూలుగా కోర్టు విచారణలో ఏమేమి కనుక్కుంటుంది, ఏమేమి క్వశ్చన్స్ అరేంజ్ అయితే క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇంకొకటి
Guilty intention, physical practice. మామూలుగా ట్రయల్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇంకా ఏంటంటే క్వశ్చన్ ఆఫ్ law. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటి, మరి క్వశ్చన్ ఆఫ్ లా ఏంటి చెప్పండి. ఒక ప్రామిసర్ నుండి సూట్ అన్నప్పుడు ఆయన నాకు డబ్బులు తీసుకుని ప్రామిసర్ రాయించాలని ప్లేటివ్ సూట్ ఫైల్ చేస్తాడు. డిఫెండెంట్ వచ్చేసి రాయించలేదు మరో అని అంటాడు, లేదు సంతకం నాది కదా అంటా, లేదా రాయించాను కానీ డబ్బులు అయితే వెనక్కి ఇచ్చేస్తాను, బట్ నాకు ప్రామిసర్ వెనక్కి ఇవ్వాలని అన్నప్పుడు మామూలుగా కోర్టు ఎవరిని ప్రూవ్ చేసుకుంటుందంటే ఎవరైతే అసెప్ట్ చేస్తారు ఇది జరిగింది నమ్మండి అని ఎవరైతే కోర్టును అడుగుతారో వాళ్ళే మొదట ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకు ఇదనమాట బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఫాల్ పైన ఉంటుంది. ఇక్కడ కోర్టు ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తుంది. ఇష్యూస్ ఏం ఫ్రేమ్ చేస్తుంది తెలుసా, సివిల్ ప్రామిసరీ నోట్ సూట్ లో మామూలుగా వెదర్ ది సూట్ ప్రామిసరీ నోట్ ఈస్ ట్రూ, వ్యాలిడ్ అండ్ బైండింగ్ ఆన్ ది డిఫెండెంట్. ఏమన్నాయి? ట్రూ, వ్యాలిడ్ అండ్ బైండింగ్ ఆన్ ట్రూ అన్నది ఏంటి, నిజమా కాదా అన్నది ఏంటి, ఫ్యాక్ట్ లేదా. ట్రూ అనేది నిజమా కాదా, రాయించాడా రాయించలేదా అన్నది క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. అంటే ఒక ఆ విషయం జరిగిందా లేదా అని డిసైడ్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ కి సంబంధించిన క్వశ్చన్ అది. అదేంటి, రామస్రావు రాయించిన మాట నిజమా కాదా అన్నది క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అయిందా. ఇది ఈ ప్రామిసరీ నోట్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై కన్సిడరేషన్. సపోర్ట్ చేయకపోతే ప్రామిసరీ నోట్ వ్యాలిడ్ అవుతుందా చట్ట ప్రకారం? No, sir. అది కన్సిడరేషన్ ఉందా లేదా అన్నది చట్టానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆఫ్ లా. క్వశ్చన్ ఆఫ్ లా ఏమొస్తుంది ఇంకా, వెదర్ అది ఇది సూట్ ఈస్ బాడ్ వే లిమిటేషన్ అంటామా, దట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ లా. అది తర్వాత వచ్చేసి ఈయనకి ఈ ఆశలో భాగం వస్తుందా లేదా అని ఏం చెప్తుంది చట్ట ప్రకారం, ఇతను అర్హుడా కాదంటే అది క్వశ్చన్ ఆఫ్ లా. అట్లాంటిది అదే డిస్కషన్ వచ్చినప్పుడు చూద్దాం, మళ్ళీ వేరే చూసినప్పుడు వస్తుంది. తర్వాత సెక్షన్ 13 వచ్చేసరికి ఇది అఫెన్సల్ గురించి చదువుకుంటున్నాము. సెక్షన్ 13 వచ్చేసరికి యూజింగ్ చైల్డ్ ఫర్ పోర్నోగ్రాఫిక్ పర్పస్. ఈ బ్లూ ఫిలిమ్స్ ఉన్నది కదా, దీనికి సంబంధించిన పర్పసెస్ కోసం చైల్డ్ యూజ్ చేస్తే whoever uses child in any form of media including program or advertisement telecast by television channels or internet or any other electronic form or printed form, whether or not such program or advertisement is intended for personal use or for distribution for the purposes of sexual gratification, దీనికోసం చైల్డ్ అని యూజ్ చేస్తాయి. ఈ ఫార్మ్స్ లో అన్ని ఇప్పుడు టీవీ ఛానల్స్, టెలికాస్ట్, ఇంటర్నెట్లు, యూట్యూబ్ అన్నీ వస్తాయి కదా, ప్రకటనలో వాడుకోవడం అన్ని చేసి వాళ్ళకి సెక్షువల్ గ్రాటిఫికేషన్ పర్పస్ కోసం ఇలా చేస్తే దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది సెక్షువల్ ఆర్గాన్స్ ఆఫ్ ది చైల్డ్. ఆ చైల్డ్ యొక్క శరీర భాగాలు కాదు, సెక్షువల్ ఆర్గాన్స్, ఈ దీనికి సంబంధించిన లైంగికమైనటువంటి వాటిని రిప్రజెంట్ చేయడం. నెక్స్ట్, యూజ్ ఆఫ్ చైల్డ్ ఎంగేజ్ ఇన్ రియల్ ఆర్ సిమ్యులేటెడ్ సెక్షువల్ యాక్ట్స్ విత్ ఆర్ వితౌట్ పెనట్రేషన్. వాళ్ళు ఈ పెనట్రేషన్ తో కూడుకున్నది కానీ కూడుకోకుండా కానీ వాళ్ళు ఈ చైల్డ్ వచ్చేసి రియల్ గా కానీ సిమ్యులేటెడ్ సెక్షువల్ యాక్ట్స్ అంటే మనకు కొన్ని చేష్టలు ఉంటాయి, ఆ చేష్టలని సెక్షువల్ యాక్ట్స్ పొందడం. ప్లీజ్ మ్యూట్ చేసుకోరా ప్లీజ్. ఇవన్నీ ఇది ఏమన్నారు, మనిషికి సంబంధించిన సెక్షువల్ ఫ్యాంటసీకి సంబంధించినటువంటి సెక్షువల్ యాక్ట్స్ అన్ని దాంట్లో ఎంగేజ్ చేసినా సరే, అంటే చైల్డ్ ఎంగేజ్ చేసిన రియల్ గానీ సిమ్యులేటెడ్ గా ఎంగేజ్ చేసిన దానికోసం యూజ్ చేసినా సరే, లేదు ది ఇండిసెంట్ ఆర్ అబ్సీన్ రిప్రజెంటేషన్ ఆఫ్ చైల్డ్, వాళ్ళని అసభ్యకరంగా చూపించడం, అది కూడా ఇవన్నీ shall be guilty of the offense using a child for pornographic purpose. ఇలా చేస్తే ఈ చైల్డ్ పోర్నోగ్రాఫిక్ పర్పసెస్ కోసం యూజ్ చేసిన నేరానికి పాల్పడినట్లే అని చెప్పేసి
చెప్తున్నారు. ఇది ఇదేమంటారు మీకు సెక్షువల్ యాక్ట్స్ ఉన్నది ముద్దు పెట్టుకోవడము, ఇంకా అంగ చూషణ అనే పదం ఉంటుంది, అది మీరు తర్వాత చూసుకోండి. అలాంటి పనులు చేయించడము, అలాంటివన్నీ వస్తాయి దానికి. చేయడంతో అలాంటి పనులు చేయించడం అంటే మనకు ఇది వస్తాయి. దాన్ని మీకు కావాలంటే దాంట్లో చూసుకోవచ్చు. కానిలింగస్, ఫెలాటియో అన్న పదాలు ఉంటాయి, అవి చూసుకోండి. ఆడవాళ్ళకి సంబంధించి మగవాళ్ళకి సంబంధించి సపరేట్ ఉంటాయి అన్నమాట. అలాంటి పనులు వాళ్ళతో చేయించిన సరే. నెక్స్ట్ అబెట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్ సెక్షన్ 16 చెప్తుంది. అబెట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్ ఇది ఏముంది అంటే దీంట్లో ఎవరన్నా ఐపీసీ సెక్షన్ 107 తీస్తారా? ఐపీసీ సెక్షన్ 107 చూస్తారా? అబెట్మెంట్ ఆఫ్ ఈ థింగ్స్. ఎస్, దాంట్లో ఏదైతే ఉందో ఏ పర్సన్ అబెట్స్ అన్ అఫెన్స్ హూ అని స్టార్టింగ్ ఉంటుంది 107లో. 107 సెక్షన్లో అదే తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు మీకు. దాంట్లో ఏముంది 107 డూయింగ్ ఆఫ్ థింగ్ అంటే ఈ పనులన్నీ పైన చెప్పిన పనులన్నీ ప్రోత్సహించడం, ఇన్స్టిగేట్ చేయడం. ఇలా చేసేలాగా ఇన్స్టిగేట్ చేసినా కూడా వాళ్ళకు కూడా ఈ నేరానికి పాల్గొన్నట్లే, అబెట్మెంట్ చేసినట్లే ఇదవుతుంది. వాళ్ళు కూడా శిక్షకు అర్హులు అవుతారు, శిక్షార్హులు అవుతారు అని చెప్పి చెప్తాను. అంటే దీన్ని ఇన్స్టిగేట్ చేసినా సరే, నేనేం తెలియదప్ప నేను ఊరికి అట్లా దానికైతే ఉండదు. తర్వాత మీకు ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇది మీకు సెక్షన్ 2(2) వచ్చింది చూడండి. వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ నాట్ డిఫైన్డ్ బట్ డిఫైన్డ్ ఇన్ ద ఐపీసీ, సిఆర్పిసి, జేజే యాక్ట్. అందులో ఇందులో ఉండవు కానీ అందులో ఉంటాయి. ఇందులో పదాలు ఉంటాయి కానీ డెఫినేషన్లు ఉండవు. కానీ అందులో వాటికి డెఫినేషన్ ఇచ్చారు, అవి తీసుకుని మనం ఇక్కడ ఆ మీనింగ్స్ అర్థం చేసుకోవాలి. సరే, అది దీని గురించి అయితే తెలుసుకున్నాం. మరి పనిష్మెంట్స్ ఏమి అని చెప్పేసి ఇప్పటి వరకు నేరాలు ఏంటి అని తెలుసుకున్నాం. ఆ నేరాలకి శిక్ష ఏంటి అన్నాం. సెక్షన్ 3 మనకి డెఫినేషన్ చెప్తాం, నేరం ఏంటి అని చెప్తుంది. అదే దానికి సెక్షన్ 4 వచ్చేసి పనిష్మెంట్ ఏమి అని చెప్పేసి చెప్తాం. పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్కి పనిష్మెంట్ సెక్షన్ 4లో అయితే చెప్పబడింది మీకు. ఇది షల్ నాట్ బి లెస్ దాన్ 4 years. ఇది చూసుకోండి, షల్ నాట్ బి లెస్ దాన్ అంటే 4 సంవత్సరాలు శిక్ష పడింది అంటే 4 సంవత్సరాలు తక్కువ మటుకు ఉండాలన్నమాట. అది ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ వరకు ఎక్స్టెండ్ చేసేటువంటి ఇది ఉందన్నమాట. అయితే ఒకవేళ ఈ చైల్డ్ బిలో 16 years ఆఫ్ ఏజ్ అని ఉందనుకోండి, అలాంటప్పుడు మీకు ఈ షల్ నాట్ బి లెస్ దాన్ 20 years పడుతుంది. అక్కడ జాగ్రత్త అనమాట. తర్వాత మనకు 3లో ఏం చెప్తున్నారు, ఈ ఫైన్ ఇంపోజ్ చేస్తారు కదా, ఫైన్ వేస్తారు కదా, అది ఎలా ఉండాలంటే జస్ట్ షల్ బి జస్ట్ రీజనబుల్ అండ్ పే టు విక్టిమ్. విక్టిమ్కి పే చేయాలి. ఎందుకోసం? టు మెడికల్ ఎక్స్పెన్సెస్, మరి పునరావాసం, విక్టిమ్ యొక్క పునరావాసానికి సరిపోయే విధంగా ఉండాలన్నమాట. జస్ట్ అండ్ రీజనబుల్ ఉండాలి. ఊరికే 1000 రూపాయలు తీసుకెళ్ళిపో అని అనకూడదు. మళ్ళీ ఆమెకు పునరావాసం కల్పించడానికి ఏమైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే అది కూడా విక్టిమ్ బాయ్ ఆర్ గర్ల్ అదనమాట. మరి సెక్షన్ 6కు వచ్చేస్తే 5 దాంట్లో ఉన్నటువంటి అగ్రివేటెడ్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అనే నేరానికి పనిష్మెంట్ ఏముంది అంటే, ఇది అగ్రివేటెడ్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్కి వచ్చేసి షల్ నాట్ బి లెస్ దాన్ 20 years. అంటే శిక్ష పడింది అంటే మనకు 20 years తక్కువ లేకుండా పడుతుంది. తర్వాత ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే మళ్ళీ దానికి రెమిషన్ అవి ఇచ్చి 14 గంటలకే బయటకు వదిలేసే ఛాన్స్ అయితే ఉండదు. రిమైండర్ ఆఫ్ న్యాచురల్ లైఫ్ అంటే ఎంతకాలం బతికితే అంతకాలం వరకు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. తర్వాత దీని కింద వేసినటువంటి ఫైన్ కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ కి దానికి సరిపోయే విధంగా ఉండాలి. అయిందా? నెక్స్ట్ మనకు 7వ సెక్షన్ లో సెక్షువల్ అసాల్ట్ ఉంది. దానికి పనిష్మెంట్ ఏమి ఇచ్చారంటే షాల్ బి పనిష్డ్ విత్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ షల్ నాట్ బి లెస్ దాన్ 3 years. 3 years కి తక్కువ ఉండకూడదు. శిక్ష పడుతుంది 3 years కి 3 years పడుతుంది, అంతకంటే పైన పడుతుంది. విచ్ మే ఎక్స్టెండ్ టు 5 years కూడా. మళ్ళీ 5 years వరకు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. మళ్ళీ ఫైన్ కూడా వేయచ్చు. ఇక్కడ మీరు పైన చెప్తున్నప్పుడు ఎయిదర్ డిస్క్రిప్షన్ అని అనలా. ఇక్కడ ఏదో డిస్క్రిప్షన్ ఇచ్చారా? 4లో ఇచ్చారా ఏదో డిస్క్రిప్షన్? ఇక్కడ వచ్చేస్తే స్పెసిఫిక్ గా మీకు 20 years ఇది ఇక్కడ రిగరస్ అని కఠిన కారాగార శిక్ష ఇచ్చారు. ఇవ్వలేదా? ఇచ్చారండి. రిగరస్ అని ఇచ్చారు. ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు.
అలా నేను నిన్న క్లాస్ లో చెప్పాను, ఎక్కడైనా సరే అలా చెప్పకపోతే ఏ ఏ డిస్క్రిప్షన్ ఇస్తారు శిక్ష అని చెప్పండి చూసాను. ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పాలి. సరే, 9 అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ కి ఏం పనిష్మెంట్ ఇస్తారు అంటే, దీనికి వచ్చేసి ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఏదర్ డిస్క్రిప్షన్ ఫర్ రిటర్న్ వి షల్ నాట్ బి లెస్ దెన్ 5 years. 5 years కి తక్కువ లేకుండా అయితే ఇస్తారు, 5 years కి తక్కువ లేకుండా ఇస్తారు. బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years వరకు అది పొడిగించేటువంటి అవకాశం ఉందన్నమాట. మరి సెక్సువల్ హరాస్మెంట్ కి ఏమి ఇస్తారు అంటే, ఇది ఏదర్ డిస్క్రిప్షన్ ఫర్ రిటర్న్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years వరకు పొడిగించవచ్చు. ఫైన్ కూడా షల్ బి లయబుల్ అంటారు. మరి పిల్లల్ని బ్లూ ఫిలిమ్స్ లో దానికోసం ఆ ప్రొఫెసర్ యూజ్ చేస్తే ఏం పడుతుంది అంటే, షల్ నాట్ బి లెస్ దెన్ 5 years, షల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్ అనమాట. అయిందా? తర్వాత రెండోసారి చేశారనుకోండి, సెకండ్ సబ్సిక్వెంట్ దానికి వచ్చేసి కన్విక్షన్ పడితే అప్పుడు మాత్రం 7 years కి తక్కువ లేకుండా పడుతుంది, లయబుల్ టు ఫైన్. మరి ఈ స్టోరేజ్ చేసుకుంటే ఇందాక అన్నాం కదా, ఇవి మన మొబైల్ ఫోన్స్ లో కానీ దీంట్లో కానీ పెట్టుకుని చిన్నపిల్లలు ఉన్నటువంటి బ్లూ ఫిలిం సో మనం పెట్టుకుంటే ఏమవుతుంది అన్నది చూడండి. ఎనీ పర్సన్ హూ స్టోర్స్ ఆర్ పొసెస్ పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ ఇన్ ఎనీ ఫార్మ్ ఇన్వాల్వింగ్ చైల్డ్ ఉన్న ఇన్వాల్వ్ అయినటువంటి పోర్నోగ్రాఫిక్ దీన్ని మనం పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ బట్ ఫెయిల్స్ టు డెలిట్ ఆర్ డెస్ట్రాయ్ ఆర్ రిపోర్ట్ ది సేమ్ టు ది డెసిగ్నేటెడ్ అథారిటీ, వాళ్ళకి చెప్పకపోతే ఎలా, అది కూడా ఎలా, విత్ ఇన్ ఇంట్రెస్ట్ టు షేర్ ఆర్ ట్రాన్స్మిట్ చైల్డ్ పోర్నోగ్రఫీ, ఇది అందరికీ పనిచేయటువంటి డిస్ట్రిబ్యూట్ చేసి షేర్ చేసి ట్రాన్స్మిట్ చేసే ఉద్దేశంతో మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, వాడికి ఫైన్ వచ్చేసి ఎంత పడుతుంది? 5,000 రూపీస్, తక్కువ లేకుండా, నాట్ లెస్ దెన్ 5,000 రూపీస్. మళ్ళీ రెండోసారి మూడోసారి చేస్తే 10,000 తక్కువ లేకుండా మీకు పడుతుంది. దీన్ని కూడా ఇచ్చొచ్చు, అతను స్టోర్ చేసి ప్రొసెస్ చేసినట్టు ఎనీ ఫామ్ ప్రాపగేటింగ్, డిస్ప్లేయింగ్, డిస్ట్రిబ్యూటింగ్ ఎలా చేస్తారు అనుకుంటే, మీరు మనకు ఈ మొబైల్ షాప్ లో ఏం చేస్తారు, వాళ్ళు కంప్యూటర్ పెట్టుకుని ఉంటారు, అందరికి పాటలు అవి వేస్తుంటారు కదా మెమరీ కార్డులు. డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అవి చేస్తారు. అలా చేసిన దానికోసం వాళ్ళు స్టోర్ చేసి ప్రాసెస్ చేసినా కూడా 3 years వాళ్ళకి ఎయిదర్ డిస్క్రిప్షన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years పడుతుంది. తర్వాత వచ్చేసి కమర్షియల్ పర్పస్ కోసం ఇలాంటి మెటీరియల్ పెట్టుకుంటే, అంటే సీడీలు అవి అమ్ముతూ ఉంటారు తెలుసు కదా, బ్లూ ఫిల్మ్ సీడీలు పిల్లలు ఉన్నవి, బ్లూ ఫిల్మ్ సీడీలు అవన్నీ అమ్మారు అనుకోండి, కమర్షియల్ పర్పస్ కోసం పెట్టుకున్నారు అనుకోండి, ఫస్ట్ కమిషన్ అలా నాట్ లెస్ దెన్ 3 years ఉంటుంది, సబ్సిక్వెంట్ ఇదే నాకు షల్ నాట్ బి లెస్ దెన్ 5 years. సరే, ఈ నేరాలన్నింటినీ, ఈ పిల్లల పైన ఈ నేరాలన్నింటినీ అబెట్మెంట్ చేశారనుకోండి, ఎవరైనా సరే ప్రోత్సహించారనుకోండి, ఇన్స్టిగేట్ చేశారనుకోండి, వాళ్ళకి ఎంత పడుతుంది? షల్ బి పనిష్డ్ విత్ పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ దట్ అఫెన్స్. ఆ అఫెన్స్ కి ఎంత శిక్ష ఉందో అంత శిక్ష అబెట్మెంట్ కూడా పడుతుంది. ఎప్పుడు ఎప్పుడు abatement. If the act abetted is committed in the consequence of లేదు, మీరు ఇన్స్టిగేట్ చేస్తే అవతల వాడు చేయకుండా మానుకున్నా అనుకోండి, అదే అంటారు. మీ ప్రోత్సాహాన్ని బట్టి అవతల వాళ్ళు ఆ నేరం చేశారనుకోండి, అప్పుడు మీకు కూడా వాడితో పాటు వాడికి ఎంత పడుతుంది, మీకు కూడా అంతే పడుతుంది. ఎవరు సార్ మాట్లాడు ప్లీజ్, మ్యూట్ చేసుకుందాం. అదనమాట. ఇఫ్ ది యాక్ట్ అబెటెడ్ ఈస్ కమిటెడ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద అబెట్మెంట్, ఆ అబెట్మెంట్ యొక్క కాన్సిక్వెన్స్ వల్ల దాని తద్వారా ఈ యాక్ట్ అనేది అబెట్ చేయబడినట్టు, యాక్ట్ కమిట్ చేయబడినప్పుడు మీకు శిక్ష, ఆ అఫెన్స్ కి ఏమైతే శిక్ష ఉందో అదే శిక్ష పడుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. An act or offense is said to be committed in consequence of abatement when it is committed in consequence of the instigation or in pursuance of the conspiracy or with aid which constitute the abatement. అందుకే ఆ కుట్రలో భాగమైనా సరే అది అబెట్మెంట్ కిందకే వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, ఇదంతా ఉంది కదా, ఇవన్నీ నేరాలు అయితే అనుకున్నాం. ఇది చేయడం వేరే, చేయడానికి
ప్రోత్సహించడం వేరే. ప్రోత్సహించడం, ప్రయత్నించడం. అటెంప్ట్ చేసినా సరే ఏమని Help అటెంప్ట్ చేస్తే చేయడం ఎంత కూడా. శిక్ష పడుతుంది? ఎస్, అవును. అటెంప్ట్ చేస్తే ఏం శిక్ష పడుతుంది అని అన్నప్పుడు shall be punished with imprisonment of any description provided for the offense for a term which may extend to 1/2 of the imprisonment for life, or as the case may be 1/2 of the longest term of the imprisonment provided for that offense, or with fine or with both. ఇవన్నీ పడతాయి. అటెంప్ట్ చేస్తే మనకి ఇంత నెక్స్ట్ సెక్షన్ 21 వచ్చేసి ఇవి అఫెన్స్లే, అంటే అఫెన్సివ్ పనిష్మెంట్లు ఏమున్నాయి అని చెప్తాం. మళ్ళీ తర్వాత ఇంకో ప్రొసీజర్ ఉంది, అది దాని గురించి చదువుతాం. ఇది ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ఆర్ రికార్డ్ కేసు. ఈ కేసుని రిపోర్ట్ చేయడంలో ఫెయిల్ అయినా సరే, రికార్డ్ చేయడంలో ఫెయిల్ అయితే వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది అంటే, ఎనీ పర్సన్ ఫెయిల్స్ టు రిపోర్ట్ ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్ పడితే వాళ్ళకి షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఏదర్ 6 months ఆర్ విత్ ఫైన్ పోతుంది అనమాట. రిపోర్ట్ చేయడము లేదా రికార్డ్ చేయడం కేసు గురించి అది ఫెయిల్ అయితే అది పడుతుంది. మళ్ళీ బీయింగ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎనీ కంపెనీ ఆర్ ఇన్స్టిట్యూషన్, ఆ కంపెనీ కానీ ఇన్స్టిట్యూషన్ ఇన్ఛార్జిగా ఉంటూ కమిషన్ ఆఫ్ ద ఆఫీస్ నేరం జరిగింది అన్న విషయాన్ని రిపోర్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎంత పడుతుంది? విషయం ఎక్స్టెంట్ 1 year అయిందా? సరే, తర్వాత ది ప్రావిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 1 షల్ నాట్ అప్లై టు ఏ చైల్డ్ అండర్ దిస్ యాక్ట్. ఇది ప్రావిజన్స్ ఆఫ్ 1 అంటే ఏంటి? ఇక్కడ ఆ నేరం జరిగిందన్న విషయాన్ని రిపోర్ట్ చేయకపోయినా, రికార్డ్ చేయకపోయినా రిపోర్ట్ చేయడం, ఆ నేరం చూసిన వాడు, తెలిసిన వాడు, ఆ నేరం గురించి తెలిసిన వాడు పిల్లవాడు అనుకోండి, చైల్డ్ అనుకోండి, మళ్ళీ నీకు తెలుసు అయినా సరే నువ్వు రిపోర్ట్ చేయాలని పిల్లవాడిని పట్టుకుని కేసు పెట్టడానికి అయితే ఉండదు. వాడు పిల్లవాడు కాబట్టి వాడు రిపోర్ట్ చేయలేడు. కాబట్టి ఈ ప్రాసెస్ అయితే పిల్లవాడికి అప్లై కావు అని చెప్పినప్పుడు ఇది చెప్తాం. అయితే ప్రొసీజర్ ఫర్ మీడియా వచ్చేసి వీళ్ళ ఈ విక్టిమ్స్ యొక్క పేర్లను పబ్లిష్ చేయడము అవన్నీ చేయకూడదు అని చెప్పేసి సెక్షన్ 23లో ఉంది. ప్రైవసీ కాపాడాలన్నమాట. అంతా రిపోర్ట్స్, మీడియాలో రిపోర్ట్స్ వచ్చేసి డిస్క్లోజ్ చేయకూడదు, ఐడెంటిటీ చేయడం డిస్క్లోజ్ చేయకూడదు, వాళ్ళ పేరు కానీ, అడ్రస్ కానీ, ఫోటోగ్రాఫ్, ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ పబ్లిష్ అయితే చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాం. అది మీడియాకి ఇచ్చినటువంటి ఇది అని మనకి సెక్షన్ 23 చెప్తుంది ఆ విషయం. ఇక్కడ మనకు ప్రాజెక్ట్ ఏమి ఇచ్చారు? ప్రొవైడెడ్ దట్ ఫర్ రీజన్ టు బి రిగార్డెడ్ రేటింగ్ ది స్పెషల్ కోర్ట్ కాంపిటెంట్ టు ట్రై ది కేస్ అండ్ మే పర్మిట్ సచ్ డిస్క్లోజర్ ఇఫ్ ఇన్ ఇట్స్ ఒపీనియన్ సచ్ డిస్క్లోజర్ ఈస్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్. ఒక స్పెషల్ కోర్ట్ ఏదైతే ఉందో పర్మిషన్ ఇస్తే మటుకు వాళ్ళు డిస్క్లోజ్ చేయించట. ఇక్కడ వచ్చేసి వాడు చేశాడు నేను కాదు అని చెప్పేసి ఈ పబ్లిషర్, ఓనర్ ఆఫ్ ది మీడియా స్టూడియో వీళ్ళు తప్పించుకోవడానికి అయితే ఉండరు. వాళ్ళు కూడా జాయింట్లీ సెవరల్లీ దీంతో పాటు లయబుల్ అవుతారనమాట. ఇవి ఇలా తప్పి వాళ్ళు మళ్ళీ పబ్లిష్ చేసి డిస్క్లోజ్ చేశారనుకోండి, ఎంత శిక్ష వేస్తారు వాళ్ళకి? less than 6 months. Not be less than 6. తర్వాత వచ్చేసి మనకు ఈ చట్టంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ చైల్డ్. సెక్షన్ 24 వచ్చేసి మనకు చైల్డ్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసే గురించి మనకు సెక్షన్ 24 చెప్తుంది. అది ఎవరి చేత రికార్డ్ చేయబడింది? పోలీస్ చేత. అదే మనకు 25 ఏం చెప్తుంది? రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ బై మేజిస్ట్రేట్. ఇక్కడ పోలీస్ అని రాయలేదు కానీ నేను బ్రాకెట్లో రాశానండి. ఆ స్టేట్మెంట్, చైల్డ్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఎక్కడ చేయాలట, దీని గురించి ప్రొసీజర్ అయితే ఇచ్చారు. ఇది మనం బాగా చదువుకోవాలి, ఎందుకంటే దీన్ని బట్టే మీరు కేసు డీల్ చేసేదానికి ఇది అవుతుంది. ఇది పాటించారా లేదా అన్నది ఈ మ్యాండేటరీ ప్రొవిజన్స్ అన్నమాట. ఇవి పాటించారా లేదా అన్నది మీరు చూసుకోవాలి. ఒక్క నిమిషం బ్రేక్ అయింది.
ఇప్పుడు ఏం చెప్తున్నారు? ది స్టేట్మెంట్ ఆఫ్ ది చైల్డ్ యొక్క స్టేట్మెంట్ ని ఎక్కడ చేయాలి? షల్ బి రికార్డెడ్ అట్ ది రెసిడెన్స్ ఆఫ్ ది చైల్డ్. వాళ్ళ ఇంట్లో చేయాలి, వాళ్ళ రెసిడెన్స్ ఇంట్లో చేయాలి. ఆర్ అట్ ఎ ప్లేస్ వేర్ హీ యూజువల్లీ రిసైడ్. ఎక్కడ నివసిస్తాడో అక్కడ. ఇల్లు లేని వాళ్ళు వేరే చోట నివసిస్తుండొచ్చు కదా, అక్కడైనా సరే చేయాలి. ఆర్ అట్ ది ప్లేస్ ఆఫ్ చాయిస్. ఆ చైల్డ్ ఎక్కడ కోరుకుంటే అక్కడ చేయాలి. అండ్ యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికల్ బై ఏ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్. ఎస్ఐ ర్యాంక్ తక్కువగా లేనటువంటి ఉమెన్ పోలీస్ ఆఫీసర్ చేతనే యాజ్ పర్ ప్రాక్టికల్ అంటే వీలైనంత వరకు, ప్రాక్టికల్ అయినంత వరకు ఆమెతోనే చేయించాలన్నమాట. ఎక్కడెక్కడ చేయించాలి? రెసిడెన్స్ ఆఫ్ చైల్డ్, ప్లేస్ వేర్ హీ యూజువల్లీ రిసైడ్స్, లేదు అట్ ది ప్లేస్ ఆఫ్ చాయిస్ చేశారు. ఈ 3 చోట్ల మాత్రమే చేయించాలి. మామూలుగా సాధ్యమైనంత వరకు ఎవరు చేయాలి? ఏ పోలీస్ ఆఫీసర్ చేయాలి? ఉమెన్ పోలీస్ ఆఫీసర్. వాళ్ళ ర్యాంక్ ఎంత తక్కువ లేకుండా ఉండాలి? బిలో ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్. Not below the rank of sub. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ లో అయితే ఉండకూడదు. షల్ నాట్ బి ఇన్ యూనిఫామ్. అయిందా? ది పోలీస్ ఆఫీసర్ making the investigation shall, while examining child, ensure that at no point of time child come into the contact in any way with the accused. ఏ పాయింట్ ఆఫ్ టైం లో కానీ ముద్దాయితో కాంటాక్ట్ అయ్యి రాకుండా చూసుకోవాలి ఇన్వెస్టిగేషన్ చేయడం. తర్వాత నో చైల్డ్ షల్ బి డీటైన్ ఇన్ పోలీస్ స్టేషన్ ఇన్ ద నైట్ ఫర్ ఎనీ రీజన్. పోలీస్ స్టేషన్ లో అయితే వాళ్ళని డీటైన్ చేసుకోరాదు నైట్ టైంలో చైల్డ్. అయిందా? The police officer shall ensure that the identity of the child is protected from the public media unless otherwise directed to special court in the interest of the justice. మరి వీళ్ళను పబ్లిక్ మీడియాకు దొరకకుండా వీళ్ళు ఇది చేయకుండా, ఐడెంటిటీ అంటే వాళ్ళ గుర్తింపును వాళ్ళకి తెలియకుండా వీటిని చర్య తీసుకోవాలి, అంటే జాగ్రత్త పడాలన్నమాట. అది అయిందా? ఇది పోలీస్ వాళ్ళు ఆ చైల్డ్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినట్టు జాగ్రత్త. వాళ్ళ ఇంట్లో చేయాలి, లేదు ఆ చైల్డ్ ఎక్కడ నివసిస్తుంటే అక్కడైనా చేయాలి, లేదా చైల్డ్ ఎక్కడ కోరుకుంటే అక్కడైనా సరే వెళ్ళి రికార్డ్ చేయాలి. సాధ్యమైనంత వరకు ఉమెన్ పోలీస్ ఆఫీసరే చేయాలి. ఎస్ఐ ర్యాంక్ తక్కువగా లేని వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నప్పుడు మనకు యూనిఫామ్ లో అయితే ఉండకూడదు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఆ చైల్డ్ ముద్దాయికి కాంటాక్ట్ లోకి రాకుండా చూస్తూ ఉండాలి. తర్వాత ఆ చైల్డ్ యొక్క ఐడెంటిటీ కూడా పబ్లిక్ మీడియాకు తెలియకుండా కాపాడుతూ ఉండాలి. ఒకవేళ స్పెషల్ కోర్టు చెప్తే ఆ రకంగా చేయొచ్చు. సరే, తర్వాత మెజిస్ట్రేట్ గారు ఈ స్టేట్మెంట్ ని ఏ పద్ధతిలో రికార్డ్ చేయడానికి కొన్ని నిబంధనలు ఇచ్చారు. అవి ఏంటి అని? If the statement of the child is being recorded in the section 164 of the Code of CRPC, the magistrate recording such statement shall, notwithstanding anything contained therein, record the statement as spoken by the child. 164 స్టేట్మెంట్ చైల్డ్ ఎలా రికార్డ్ చేయాలి అంటే, చైల్డ్ ఏ మాటలు చెప్తాదో, ఎలా చెప్తాదో అలాగే యాజ్ ఇట్ ఈస్ యాజ్ స్పోకన్ బై ది చైల్డ్ ఇస్ ఇంపార్టెంట్. ఎలా మాట్లాడింది? తను ఎలా చెప్పిందో అలానే రికార్డ్ చేయాలి. అలా రికార్డ్ చేయాలి. ఎందుకంటే చైల్డ్ శరీర భాగాల గురించి చెప్పలేదు. ఇక్కడ తాకాడు అక్కడ తాకాడు అని చెప్తారు కదా, వాళ్ళు చూపించడానికి ఇది చూపించారు అన్న మాట కూడా వాళ్ళు రాయాలని. ఇక్కడ భుజం పైన వేశాడు అని ఇట్లా చూపించారు అనుకోండి, మీకు ఆ మేజిస్ట్రేట్ గారు యాక్చువల్లీ ఇట్లా రాయాలని. పక్కన వాళ్ళు లేకుండా చెవుడు అని ఉంటుంది, అది కూడా ఏం రాసారు చూద్దాం. Provided that the provisions contained in first provision to subsection 1 of section 164 of the code shall, so far it permits the presence of the advocate of the accused, shall not apply in this case. ఇక్కడ ఈ క్రమంలో అడ్వకేట్ ఉండొచ్చు అన్నది 164 లో ఉంది, వేరే కేసులకు సంబంధించి. ఇక్కడ మనకు అప్లై అయితే కావన్నమాట. నెక్స్ట్, ది మేజిస్ట్రేట్ షల్ ప్రొవైడ్ టు ది చైల్డ్ అండ్ హిస్ పేరెంట్స్ ఆర్ హిస్ రిప్రజెంటేటివ్, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ప్రతినిధి కానీ, ఈ కాపీ ఆఫ్ ది డాక్యుమెంట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 207 of the code upon the final report being filed by the police under section 173 of the code. చార్జ్ షీట్ వేస్తారు కదా, దాని యొక్క కాపీని వాళ్ళకి ఆ పేరెంట్స్ కి
ప్రొవైడ్ అయితే చేయాలట మేషట్ గారు. అయితే వీళ్ళను పోక్సో యాక్ట్ కింద ఆ పిల్లలను కోర్టుకు తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళ వెంట ఉమెన్ పోలీసు వస్తారు. వాళ్ళు యూనిఫామ్లు అయితే ఉండరు. ఆ చూడీదారా లేదా శారీనో ఏదో ఒకటి వాళ్ళు మామూలు డ్రెస్ లో ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి కోర్టు నుంచి అందరినీ బయటికి పంపించేస్తారు. ఎవరు ఉండరు కోర్టులో ఎవరు ఉండరు. కోర్ట్ హాల్లో లేదు తీసుకెళ్లి చాలా సరే చెప్పిస్తారు. ఇప్పుడు అడ్వకేట్ ఉండొచ్చా ఉండకూడదా? ఇప్పుడు లేదు. అడ్వకేట్ ఫర్ ది అక్యూజ్డ్ ఉండదు. ఓకే, అక్యూజ్డ్ ఉండకూడదు, అడ్వకేట్ ఉండొచ్చు. ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ట్రయల్ అప్పుడు కాదు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. బోత్ అడ్వకేట్స్ ఉండొచ్చు కదా సార్. సార్ రికార్డ్ మన ముందు జరగదు సార్. పిటిషనర్ రికార్డ్ చేస్తారు. ట్రయల్ కాదు. స్టేట్మెంట్ రికార్డింగ్ 64. అడిషనల్ గా ఏమి ఇచ్చారు ప్రావిజన్స్ అంటే ది మేషర్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ అది కేస్ మేబీ shall record the statement as spoken by the child in the presence of the parents of the child or any other person in whom the child has a trust or confidence. ఆ చైల్డ్ కి నాకు వీళ్ళపైన నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, ట్రస్ట్ ఉంది అని చైల్డ్ ఎవరి గురించి చెప్తారు, వాళ్ళ సమక్షంలో అయినా సరే లేదు వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో అయినా సరే ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి యాజ్ స్పోకెన్ బై ది చైల్డ్. అయితే అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎవరు ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ కానీ లేదంటే ఎనీ అదర్ పర్సన్ who is trusted by the child అనమాట. చైల్డ్ ఎవరిని నమ్ముతుందో వాళ్ళు ఉంటారు. అవసరమైన చోట వేరెవరైనా సరే ది మేజిస్ట్రేట్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ యాజ్ ది కేస్ మే బి మే టేక్ ది అసిస్టెన్స్ ఆఫ్ ఎ ట్రాన్స్లేటర్ ఆర్ ఇంటర్ప్రిటర్ హ్యావింగ్ సచ్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆన్ పేమెంట్ ఆఫ్ సచ్ ఫీజ్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై రికార్డింగ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది చైల్డ్. దీనికి తర్జుమా చేసి చెప్పేవాళ్ళు ఇంటర్ప్రిటేటర్స్, ట్రాన్స్లేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు. కొన్ని ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు. అంటే మేషర్ గారికి రాని భాషలో చెప్తున్నారు అనుకోండి, అప్పుడు ట్రాన్స్లేటర్ కావాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళు చెప్తున్నది అర్థం చెప్పాల్సినప్పుడు ఇంటర్ప్రిటేట్ చేసి చెప్పేటువంటి ఇది ఉండాలన్నమాట. నెక్స్ట్ ది మేజిస్ట్రేట్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ది కేస్ మేబీ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ చైల్డ్ హ్యావింగ్ ఎ మెంటల్ or physical disability వీళ్ళ విషయంలో అయితే seek the assistance of a special educator or any person familiar with the manner of communication with child or an expert in the field having such qualifications experience on payment of such fee as may be prescribed to record child. వీళ్ళు బదిరులు ఉంటారు కదా, చెవిటి మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సైగలతో చెప్తుంటారు చూసారా, చేతులు ఇలా ఇలా అని చెప్తుంటారు కదా, అలాంటి వాళ్ళని తీసుకుని వచ్చి స్పెషల్ ఎడ్యుకేటర్ అంటారు. వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అవసరమైన చోట మేజిస్ట్రేట్ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ ఇది అరేంజ్ చేయాలి. ఎందుకు మళ్ళీ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఎందుకు వచ్చేస్తారంటే పోలీస్ ఆఫీసర్ కూడా రికార్డ్ చేస్తాడు స్టేట్మెంట్ పైన అనుకున్నామా, మేజిస్ట్రేట్ చేస్తాడు, పోలీస్ ఆఫీసర్ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాడు ఆ సందర్భంలో. నెక్స్ట్ వేరెవర్ పాసిబుల్ అంటే సాధ్యమైన చోటల్లా ఈ మేజిస్ట్రేట్ పోలీస్ ఆఫీసర్ అట్ కేస్ మేబీ షల్ ఎన్షూర్ దట్ స్టేట్మెంట్ ఆఫ్ చైల్డ్ ఈస్ ఆల్సో రికార్డెడ్ బై ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్. ఇది కూడా మొబైల్ ద్వారా కానీ మీకు వీడియో తీసి పెట్టండి సాధ్యమైన చోట అని చెప్పి చెప్తున్నారు. రాబోయే కాలంలో మనకు గడ్డు పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది, చూసుకోండి. నెక్స్ట్ ఈ చైల్డ్ పైన అఘాయిత్యం జరిగిందని చెప్తున్నాం కదా, అత్యాచారం, దానికి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించారు కదా, వైద్య పరీక్షలు చేయించుకుంటా ఇది చేయలేం కదా మనం. ఈ సెక్షన్ 27 లో చెప్తుంది అది ది మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది చైల్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ఎనీ అఫెన్స్ హాస్ బీన్ కమిటెడ్ అండర్ దిస్ యాక్ట్. ఈ చట్టం కింద ఆ చైల్డ్ పైన ఏదైనా సరే నేరం జరిగింటే ఆ మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా జరగాలంటే షల్ ఖచ్చితంగా ఇలా జరగాలి. నాట్ స్టాండింగ్ దట్ ఏ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆర్ కంప్లైంట్ హ్యాస్ నాట్ బీన్ రిజిస్టర్డ్ ఫర్ ది అఫెన్స్ ఆఫ్ దట్ యాక్ట్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకున్నా సరే అన్నారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకున్నా సరే లేదు, ఆ కంప్లైంట్ హ్యాస్ నాట్ బీన్ రిజిస్టర్డ్, ఇదైనా సరే కంప్లైంట్ రాకుండా ఎఫ్ఐఆర్ రాకుండా సరే ఫస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే షాల్ బి కండక్టెడ్ ఇన్ అకార్డింగ్ టు సెక్షన్ 164A ఆఫ్ ది సిఆర్పిసి. అంటే ఎఫ్ఐఆర్ లేదు అని ఇది చేసుకుంటే ఎఫ్ఐఆర్ లేకుండా కంప్లైంట్ రిజిస్టర్ కాకుండా సరే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేసే తీరాలి అని చెప్తున్నారు 164A ప్రకారం. 164 ఏ రోజు చూస్తే మీరు అక్కడ డిఎన్ఏ అవన్నీ తీస్తారు, గాయాలు అవన్నీ చూస్తారు. ఇన్ కేస్ ది విక్టిమ్ ఇస్ ఎ గర్ల్ చైల్డ్, ఒకవేళ విక్టిమ్ గర్ల్ చైల్డ్ అనుకోవచ్చు,
ఈ మెడికల్ ఎగ్జామినేషన్ షాల్ బి కండక్టెడ్ బై ఉమెన్ డాక్టర్. ఖచ్చితంగా వాళ్ళే చేయాలి డాక్టర్ మెడికల్ ఎగ్జామినేషన్. గర్ల్ చైల్డ్ విషయంలో ఇది మ్యాండేటరీ. షాల్ బి అన్నారు కాబట్టి వాళ్ళు లేకపోతే ఎక్కడ నుంచి పుచ్చుకొని వచ్చినా సరే వాళ్ళతో చేయించాలి. ది మెడికల్ ఎగ్జామినేషన్ షాల్ బి కండక్టెడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ది చైల్డ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ విత్ ది చైల్డ్ రిపోజెస్ ట్రస్ట్ ఆర్ కాన్ఫిడెన్స్. వీళ్ళ సమక్షంలోనే ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరపాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, in case the parent of the child or other person referred to subsection cannot be present for any reason during the medical examination of the child, the medical examination shall be conducted in the presence of a woman nominated by the head of the medical institution. మరి వాళ్ళు అంటే ఆ టైంకి వాళ్ళు లేరనుకోండి, అంటే అందుబాటులో లేరనుకోండి, వాళ్ళ ప్రెజెన్స్ లేని పరిస్థితి ఉన్నప్పుడు ఉమెన్ నామినేటెడ్ బై ది హెడ్ ఆఫ్ ది మెడికల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ సమక్షంలో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది గర్ల్ చైల్డ్ అంటే గర్ల్ చైల్డ్ విషయంలో జరగాలన్నమాట. నెక్స్ట్, ఈ కేసుల విచారణకు సంబంధించి స్పెషల్ కోర్సు ఏర్పాటు చేసే విషయం మనకు సెక్షన్ 28 చెప్తుంది. సార్ చెప్పమ్మా. ఇప్పుడు సెక్షన్ 27 మెడికల్ ఎగ్జామినేషన్ గురించి చెప్పారు కదా, అవును. అది కేవలం సెక్షన్ 3 అండ్ సెక్షన్ 5 వరకు కదా సార్ మనకి ఈ యాక్ట్ మొత్తం అప్లికబుల్ అయ్యేది? కాదమ్మా, ఇక్కడ మనకు ఇక్కడ క్లియర్ గా రాసచ్చు ఎనీ అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్ అండర్ దిస్ యాక్ట్ అన్న. ఎనీ అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్ అండర్ దిస్ యాక్ట్ అని మీకు రెండో లైన్ లో అంటే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సెక్షన్ 3 సెక్షన్ 5 మనకి అగ్రివేటెడ్ సెక్సువల్ అజాల్ట్ కనిపిస్తున్నాయి, మిగతా మాత్రం అబేట్మెంట్ పోనోగ్రఫీ ఇది మాత్రమే కనిపిస్తుంది కదా సార్. అందుకని నా డౌట్ రైజ్ చేస్తాను. టచ్ చేసిన దానికి మెడికల్ ఎగ్జామినేషన్ అవసరం లేదండి కదా. అంతే కదా సార్, టచ్ చేసిన దానికి గాను పోనోగ్రఫీ చూపించడానికి గాను ఆ అమ్మాయిని మేక్ దమ్ టచ్ దానికి మెడికల్ ఎగ్జామినేషన్ అవసరం లేదు కదా. కాదమ్మా, ఇప్పుడు ఆ ఫోర్నోగ్రాఫిక్ పర్పస్ కోసం యూజ్ చేసేటప్పుడు మనం ఏమనుకున్నాము, వాళ్ళు ఏదైతే పెనిస్ కానీ వెజనాన్ని కానీ నోరు తగిలించడము అవి చేసేది ఆ యాక్షన్ ఉంటాయి, బ్లూ ఫిలిమ్స్ లో అలాంటివన్నీ ఉంటాయి. ఆ చర్యలని చేస్తున్నప్పుడు వాళ్ళ సలహా కానీ ఇంకొకటి కానీ ఎగ్జామిన్ చేసే దానికోసం పరీక్ష చేయొద్దు అంటున్నా. ఓకే సార్, ఐ గాట్ ది పాయింట్. అది ఏమంటారు, ఓరల్ సెక్స్ పిల్లలతో చేయిస్తే దానికి సంబంధించినవి ఏమైనా ఉన్నప్పుడు అవి కనుక్కోవడానికి కూడా వాళ్ళని ఎగ్జామిన్ చేయాల్సి రావచ్చు. అదనమాట. సరే, మీకు డౌట్ వచ్చింది కదా, చూద్దాం. మీరు 3-5 అన్నారు కదా, 3-5 అన్నారు. అవును సార్, అవును 3 and 5. 7 గురించి చెప్పండి. 7 వచ్చేసి ఇక్కడ మరి 7 వచ్చేసి సెక్సువల్ ఇంటెంట్ టచ్ చేస్తే అని అన్నారు. ఆ టచ్ చేసినప్పుడు కూడా ఈ బాడీకి సంబంధించింది కేవలం వైద్యుల మటుకే కనుక్కోగలుగుతారు. కనీసం మన గోర్లలో ఉన్నది కూడా వాళ్ళు తెలుసుకుంటారు. టచ్ చేస్తే ఎవరన్నా అది కూడా తెలుసుకుంటారు కొన్ని పరీక్షలు చేసి. ఓకే సార్. మళ్ళీ ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఏమన్నారమ్మా 7 లో? Does any other act with sexual intent? మళ్ళీ అదర్ యాక్ట్ లో అవన్నీ వస్తాయి లేదా? yes sir. ఇక్కడ ఏమన్నారు మళ్ళీ, విచ్ ఇన్వాల్వ్స్ ఫిజికల్ కాంటాక్ట్ అంటే భౌతికంగా వాళ్ళు ఇది ఉన్నట్లే కదా కాంటాక్ట్, బట్ వితౌట్ పెనిట్రేషన్. కేవలం ఆ పని జరగకుండా మిగతావన్నీ చేయడం అంతా వస్తుందా రాదా దీనిలో? వస్తుంది సార్. వితౌట్ పెనట్రేషన్ మిగతావన్నీ చేయడం కిందకి వస్తుంది కాబట్టి దానికి కూడా మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అవసరం అండి. ప్లీజ్ ఇది కొంచెం మీరు ఇంకోసారి చూస్తే మనకు అన్ని అర్థమవుతాయి. ఈ ఫోర్నోగ్రాఫిక్ పర్పసెస్ అని అనుకున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి మీరు చూపిస్తాను.
యూసేజ్ ఆఫ్ ఎ చైల్డ్ ఎంగేజ్ ఇన్ రియల్ ఆర్ సిమ్యులేటెడ్ సెక్సువల్ యాక్ట్స్. సెక్సువల్ యాక్ట్స్ అంటే అన్ని వస్తాయి కదా, వస్తున్నాయి కదమ్మా, ఇక్కడ ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. చైల్డ్ ఎంగేజ్ ఇన్ సెక్సువల్, రియల్ ఆర్ సిమ్యులేటెడ్ సెక్సువల్ యాక్ట్స్. కాబట్టి ఇవి కూడా దీనికి సంబంధించి కూడా మెడికల్ ఎగ్జామినేషన్ అవసరం. వాళ్ళు అది టెస్ట్ చేస్తారు, ఏది ఆ స్పెర్మ్ కి సంబంధించిన బట్టి ఏదన్నా సరే ఉన్నా సరే అవన్నీ పట్టేస్తారు. వాడి ఆ గోర్లు తగిలితే కూడా దాన్ని బట్టి కూడా డిఎన్ఏ ఇది తీస్తారు. వెంట్రుకలు ఎక్కడన్నా సరే బాడీ మీద పడున్నా సరే దాన్ని ట్రేస్ చేస్తారు. ఆ మెడికల్ ఎగ్జామినేషన్ అంతా దొరుకుతుందన్నమాట, అన్ని పట్టేయచ్చు, దేంతోనే పట్టచ్చు. కనీసం చెమటతో కూడా పట్టేటువంటి ఇది టెక్నాలజీ ఉందేమో తెలియదు, కానీ మెడికల్ ఎగ్జామినేషన్ వల్ల కొన్ని విషయాలు అయితే బయటపడతాయి. చైల్డ్, ఇది మేజిస్ట్రేట్ అన్నాం, సరిపోయింది. అడిషనల్ ప్రొవిజన్స్ కూడా మనం చదివాం, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేద్దాం. పేరెంట్ సమక్షంలో జరగాలని చెప్తున్నాను. తర్వాత వచ్చేసి ఎవరైనా లేకపోతే ఉమెన్ నామినేటెడ్ బై ది హెడ్ ఆఫ్ ది మెడికల్ ఇన్స్టిట్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్ 28 వచ్చేసి ఈ కేసులు విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానంలో ఏర్పాటు గురించి అయితే మనకు తెలుస్తుంది. ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ స్పీడీ ట్రయల్, అంటే త్వరితగతిన విచారణ జరిగే దీనికోసం, అది ప్రొవైడ్ చేయడం కోసం స్టేట్ గవర్నమెంట్ షాల్ ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి నోటిఫికేషన్ ఇస్తూ అఫీషియల్ గెజెట్ లో ప్రతి జిల్లాకు కోర్ట్ ఆఫ్ సెషన్ టు బి ఎ స్పెషల్ కోర్ట్ టు ట్రై ది అఫెన్స్ అన్నది యాక్ట్. ఈ చట్టం కింద ఉన్నటువంటి నేరాలు విచారించే దానికోసం కోర్ట్ ఆఫ్ సెషన్ ని ఒక డెసిగ్నేటెడ్ కోర్టుగా అయితే అఫీషియల్ గెజెట్ లో వేయడం ద్వారా ఏర్పాటు అయితే చేయాలన్నమాట. అప్పుడు ఆ కోర్ట్ ఆఫ్ సెషన్, ఆ నోటిఫై చేసినటువంటి కోర్ట్ ఆఫ్ సెషన్ దేనిగా భావించబడుతుంది, మనకు స్పెషల్ కోర్ట్, ఈ సెక్షన్ కింద స్పెషల్ కోర్టుగా భావించబడుతుంది. ఇక్కడ స్పెషల్ కోర్ట్ అని అన్నారు, కింద స్పెషల్ కోర్టుగా మనకు భావించబడుతుంది. ఈ నేరాలు విచారించేటప్పుడు స్పెషల్ కోర్ట్ వచ్చేసి ఆల్సో ట్రై అన్ అఫెన్స్ అదర్ దాన్ ది అఫెన్స్ రెఫర్డ్ టు సబ్సెక్షన్ 1 which the accused may under the code of CRPC be charged at the same trial. దీంతో పాటుగానే అక్యూజ్డ్కి ఏమైనా మిగతా నేరాలు ఏమన్నా సరే దాని గురించి కూడా చార్జెస్ ఫ్రేమ్ చేసి విచారించే ఇది ఉంటే అవి కూడా చేయొచ్చు అనమాట. మరి అవేంటి స్థానం మీరు చెప్పగలుగుతారా? అవి ఏంటి అని చెప్పగలుగుతారా? ఈ చట్టం కింద కాకుండా ముద్దాయికి సిఆర్పిసి ప్రకారం వేరే అదర్ దాన్ ది అఫెన్స్ రెఫర్డ్ టు సబ్సెక్షన్ 1 మిగతా వాటికి కూడా చార్జ్ ఫ్రేమ్ చేసి విచారించే ఇది చేయొచ్చు స్పెషల్ కోర్ట్ అని చెప్తున్నా. ఏ నేరాలు అంటే మనకు మహిళలకు సంబంధించిన నేరాలు ఉన్నాయా? మహిళలకు సంబంధించిన నేరాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. అవి కూడా వాళ్ళు ఈ రేప్ కేసు కూడా రేపు అఫెన్స్ ఉంటే దీంట్లో అది కూడా దీనిపైన ట్రయల్ జరుపుతారు. లేదు చేతితో చేయించే క్రమంలో వాళ్ళు బెదిరించారనుకోండి, గాయం కలిగి చేశారనుకోండి, అప్పుడు వర్తించే సెక్షన్లన్నీ కూడా ఈ కోర్టే విచారిస్తారు. నేను స్పెషల్ కోర్టు నేను కేవలం పోక్సో సెక్షన్లు మాత్రమే విచారిస్తాను అని చెప్పడానికి లేదు. మనం కూడా దాన్ని నోరు మూసుకుని ఈ మాత్రమే విచారించు స్పెషల్ కోర్టు అని కోర్టును అడిగినట్టు ఈ కోర్టు ఐపీసీలో ఉన్న నేరాలు కానీ మిగతా నేరాలు కానీ ఏమన్నా సరే ఆ కేసుకు సంబంధించి ఉంటే అవి కూడా ఈ కోర్టే విచారించు ఛార్జ్ ఫ్రేమ్ చేసి అదనమాట. నెక్స్ట్, ది స్పెషల్ కోర్ట్ కాన్స్టిట్యూట్ ఆన్ దిస్ సెక్షన్ దిస్ యాక్ట్ నాట్ విస్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఐటీ యాక్ట్ shall have jurisdiction to try offences under 67B of the Act in so far as it relates to publication or transmission of sexually explicit material depicting children in the Act. ఇది 67B కింద ఐటీ యాక్ట్ కింద ఉన్నటువంటి నేరాలను కూడా ఈ స్పెషల్ కోర్టే విచారించవచ్చు అన్నమాట. దానికి సంబంధించిన వరకు అంటే ఇవి మళ్ళీ ఈ చిన్నపిల్లలు ఉన్నటువంటి బ్లూ ఫిల్మ్స్ పబ్లిష్ చేయడం కానీ ట్రాన్స్మిట్ చేయడం కానీ అలా చేస్తే
నెక్స్ట్ ఇది చాలా మెయిన్ అనమాట. మనకు ఈ సహజ సూత్రానికి వ్యతిరేకంగా ఉంటుంది సెక్షన్ 29. సార్ ఐటీపీ యాక్ట్ కూడా ఇక్కడ ప్రాసిక్యూట్ చేస్తారు. ఏదమ్మా ఐటీపీ యాక్ట్ సార్, ఇమ్మోరల్ ట్రాఫిక్. ఇమ్మోరల్ ట్రాఫిక్ చేయొచ్చు. ఇక్కడ రాశారు కదా మీకు, అదర్ దాన్ ది అఫెన్స్ రెఫర్డ్ ఇన్ సబ్సెక్షన్ 1. ఏవైనా సరే సబ్సెక్షన్ 1 లో ఏమి ఇచ్చారు మనకి? ఇక్కడ సబ్సెక్షన్ 1 లో ఏమి ఇచ్చారు? For the purpose of providing a speedy trial, the state government shall, in consultation with the Chief Justice of High Court, by notification designate for each district court of session special court offences under the Act. దేనికోసం? ట్రై ది అఫెన్సెస్ అండర్ ది యాక్ట్. ఈ యాక్ట్ కింద ఉన్నటువంటి నేరాలను విచారించడానికి అని సబ్సెక్షన్ 1 లో ఇచ్చారు. ఈ నేరాలు కాకుండా మిగతా నేరాలకు కూడా ముద్దాయి మీద చార్జెస్ ఫ్రేమ్ చేసి విచారించాల్సిన పరిస్థితి సిఆర్పిసి కింద ఉంటే అవి కూడా బి చార్జ్డ్ అట్ ది సేమ్ ట్రయల్. అదే విచారణలోనే చార్జెస్ ఫ్రేమ్ చేయొచ్చు, అది కూడా విచారించవచ్చు ఏదైనా సరే. ఆ విషయం మీకు కింద వస్తుంది, ఇంకా నెక్స్ట్ వస్తుంది. ప్రిజంప్షన్ ఏమంటే మామూలుగా క్రిమినల్ కేసులో గిల్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ షల్ బి ప్రూవ్డ్ బై ది ప్రాసిక్యూషన్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్ అనమాట. ఇక్కడ మనకి వేర్ ఎ పర్సన్ ఈస్ ప్రాసిక్యూటెడ్ ఫర్ కమిటింగ్ ఆర్ అబెటింగ్ ఆర్ అటెంప్టింగ్ టు కమిట్ ఎనీ అఫెన్స్ అండర్ సెక్షన్ 3, 5, 7 and 9 of this act, the special court shall presume that such person has committed or abated or attempted to commit the offence as the case may be, unless the contrary is proved. ఆరోపణ ఉంటే చాలు, వాడు చేసినట్లు వీడు చేశాడు అని కోర్టు అనుకుంటూనే ఉంటుంది. నేను చేయలేదు బాబోయ్ అని వాడు నిరూపించుకోవాలి. మామూలుగా అయితే ఏం సూత్రం ఉంటుంది అన్ని క్రిమినల్ కేసుల్లో? Burden of proof, sir. Onus of proof. కాదు, ఒక మాట అంటారు, నేరం రుజువయ్యేంత వరకు ప్రతి ముద్దాయి అమాయకుడే. అయిందా అని మామూలుగా ఉన్న సూత్రం. ఇక్కడ నేరం ప్రూవ్ కాకపోయినా సరే నువ్వు నేరం చేసినట్లుగానే కోర్టు ప్రిజ్యూమ్ చేసుకుంటుంది. ప్రిజంప్షన్ ఉంటుంది. స్పెషల్ కోర్టు అలా అనుకుంటూ ఉంటుంది. అనుకోవాలి అని ఇచ్చారు, షల్ ప్రిజ్యూమ్ ఇచ్చారు. కాబట్టి ఎవరైనా సరే ఇందులో ముద్దాయి ఉంటే వాడు నేరం చేశాడు, ఖచ్చితంగా నేరమే చేశాడు అన్నదంటే, ఇంకా వాడు నేరం చేయలేదు అన్నదానికి దానికి సంబంధించిన పరిస్థితులన్నీ అతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అతని పైన ఆ బర్డెన్ అయితే పడుతుంది. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇదే సెక్షన్ 29 కింద మటుకు ఈ మామూలుగా ఉన్నటువంటి సూత్రం అయితే పనిచేయదు. దీంట్లో ప్రిజంప్షన్ ఉంది, అంటే ఆల్రెడీ నేరం చేశాడు అని కోర్టు ప్రిజ్యూమ్ చేసుకుంటుంది. సెక్షన్ 30 ప్రిజంప్షన్ ఆఫ్ కల్పబుల్ మెంటల్ స్టేట్. కల్పబుల్ హోమ్ స్టేట్ అంటే ఇది కావాలని నేరం చేశాడా, నేరం చేసే తలంపుతోనే చేశాడా, మెంటల్ స్టేట్ ఏంటి అన్నదాని గురించి ప్రిజంప్షన్ ఏంటంటే, in any prosecution for any offence under this act which requires a culpable mental state on the part of the accused, the special court shall presume the existence of such mental state. వీడు ఈ బుద్ధితోనే చేశాడు. ఒక అమ్మాయిని ఎవరైనా సరే ఇక్కడ తాకాడు అని చెప్పామనుకోండి, లేదు సార్ నేను ఏదో ఎదురుగా వస్తుంటే అమ్మాయిని తప్పించే ఉద్దేశంతో అలా పట్టుకుని చేయలాగాను అని చెప్పేసి కోర్టు అన్నాను. నువ్వు అదే పనిగా ఇదే క్రిమినల్ ఇంటెంట్తోనే లోపల ఈ బుద్ధి పెట్టుకునే చేశావు అని కోర్టు అనుకుంటుందట. చూడండి మరి. బట్ ఇట్ షల్ బి ఎ డిఫెన్స్ ఫర్ ది అక్యూజ్డ్ టు ప్రూవ్ ది ఫ్యాక్ట్ దట్ హీ హ్యాడ్ నో సచ్ మెంటల్ స్టేట్. అయ్యా నాకు అలాంటి బుద్ధి లేదు స్వామి అని చెప్పేసి ముద్దాయి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. విత్ రెస్పెక్ట్ టు ది యాక్ట్ చార్జ్ అండ్ అఫెన్స్ ఇన్ దట్ ప్రాసిక్యూషన్. ఎలా ప్రూవ్ చేసుకుంటారేమో మరి. For the purpose of this section, a fact is said to be proved only when the special court believes it to exist beyond reasonable doubt, and not merely when its existence is established by a preponderance probability. మామూలుగా చెక్ బౌన్స్ కేసుల్లో ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అనేది వస్తుంది. అంటే ప్రాబబుల్ డిఫెన్స్ అరేంజ్ చేసేచారు అని చెప్పేసి బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ కావాలి నేరం అన్నది క్రిమినల్ కేసుల్లో వస్తుంది. వాటికి వ్యతిరేకంగా అంటే వాటికి విరుద్ధంగా అయితే ఇక్కడ ఉంది, అతనే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా బియాండ్ రీజనబుల్ డౌట్ అన్నమాట. ఊరికే ఈ ప్రాబబిలిటీ ఉంది, ఇలా ఉండే అవకాశం అయితే ఉంది అని చూపించుకుంటే సరిపోదు. ఖచ్చితంగా బియాండ్ రీజనబుల్ డౌట్ అయితే నాకు అలాంటి ఉద్దేశం లేదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ దిస్ సెక్షన్ కల్పబుల్ మెంటల్ స్టేట్ అంటే ఇంక్లూడ్స్ ఇంటెన్షన్, మరి చూడండి ఇంటెన్షన్, మోటివ్, నాలెడ్జ్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ అండ్ ది బిలీవ్ ఇన్ ఆర్ రీజన్ టు బిలీవ్ ఎ ఫ్యాక్ట్. నాకు తెలిసి ఈ పోక్సో యాక్ట్ కింద వీళ్ళు ముద్దాయిలు తప్పించుకునే అవకాశం అయితే ఉండదు అనుకుంటా. కానీ ప్రొవిజన్స్ కొన్ని లాక్నెస్ ఉన్నాయి కదా సార్. అవును సార్. నెక్స్ట్ 31 అప్లికేషన్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ సిఆర్పిసి టు ప్రొసీడింగ్స్ బిఫోర్ ఎ స్పెషల్ కోర్ట్. స్పెషల్ కోర్టుకు సిఆర్పిసి లో ఉన్న ప్రావిజన్స్ అప్లై చేయడం ఎలా ఉంది? Save as otherwise provided in this act, the clauses of the code of CRPC, including the clauses as to bail and bonds, shall apply to the proceedings before special court, and for purpose of this clause, the special court shall be deemed to be a court of sessions, and the person conducting a prosecution before a special court shall be deemed to be a public prosecutor. ఇప్పుడు మళ్ళీ బెయిల్కి సంబంధించి కూడా పోక్సో కోర్టులోనే బెయిల్ వేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ కోర్ట్ ఆఫ్ సెషన్ పోలేదు, అవసరం లేదు. పోక్సో కోర్టే కోర్ట్ ఆఫ్ సెషన్ గా ఉంటుంది. అందులో ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ కండక్ట్ చేసే వాళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉంటారు. ఎందుకంటే అది కోర్ట్ ఆఫ్ సెషన్ ఉన్నటువంటి ఇదే ఇచ్చారు, దానికి కూడా ఆ స్థాయి అయితే ఇచ్చారనమాట. మరి ఎవిడెన్స్ రికార్డ్ చేయడంలో ఈ స్పెషల్ కోర్ట్స్ కు ఉన్నటువంటి పవర్స్, ప్రొసీజర్ ఏంటి అనేది సెక్షన్ 33. ఇవి ట్రయల్ అప్పుడు ఇదే ఇంపార్టెంట్. ఆ నేరానికి సంబంధించినవన్నీ చూసుకున్నాం. అవి అలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటే ఆ నేరం అప్లై అవుతుంది. అవన్నీ చూసే పెడతారు సామాన్యంగా. కానీ విచారణ టైంకి వచ్చేసరికి మనం నేర్చుకోవాల్సింది ఇదే. A special court may take cognizance of an offence without the accused being committed to it for trial upon receiving a complaint of facts which constitute such offence or upon a police report of such facts. మరి ఈ కోర్టుకు డైరెక్ట్ గా వచ్చి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా సరే, లేదు పోలీసులు ఛార్జ్ షీట్, పోలీస్ రిపోర్ట్ ఫైల్ చేసినా సరే డైరెక్ట్ గా కాగ్నిజెన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే మామూలుగా అన్ని మిగతా కొన్ని చాలా మటుకు నేరాలకి మేజిస్ట్రేట్ గారి కోర్టులోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి కేసు కమిట్ అవుతుంది. మొదట పిఆర్సీ నెంబర్ ఇస్తారు, ఆ తర్వాత పై కోర్టుకి కమిట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ స్పెషల్ కోర్టు విషయంలో అయితే ఇది డైరెక్ట్ గా కాగ్నిజెన్స్ అయితే తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, ది స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదే యాజ్ కేస్ మేబీ ది కౌన్సిల్ అపియరింగ్ ఫర్ ది అక్యూజ్డ్ వైల్ రికార్డింగ్ ది ఎగ్జామినేషన్ చీఫ్, క్రాస్ ఎగ్జామినేషన్ ఆర్ రీ-ఎగ్జామినేషన్ చైల్డ్ కమ్యూనికేట్ ది క్వశ్చన్స్ టు బి పుట్ టు ది చైల్డ్ టు ది స్పెషల్ కోర్ట్ విచ్ షల్ ఇన్ టర్న్ పుట్ దోస్ క్వశ్చన్ టు చైల్డ్. ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి ఏమంటే మీరు డైరెక్ట్ గా చైల్డ్ కి అడిగేదానికి ఉండదు. పీపీ కానీ కౌన్సిల్ అపియరింగ్ ఫర్ ది అక్యూజ్డ్ కానీ ఏం చేయాలట, చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఏం చేయాలట, కమ్యూనికేట్ ది క్వశ్చన్స్ టు బి పుట్ టు ది చైల్డ్ టు ది స్పెషల్. ఎవరికి చెప్పాలి ఆ క్వశ్చన్స్ అన్ని? మీరు అడగాల్సిన క్వశ్చన్లన్నీ ఎవరికి కమ్యూనికేట్ చేయాలి? స్పెషల్ కోర్ట్. స్పెషల్ కోర్టు తన టర్మ్ లో ఏం చేస్తుంది? ఇన్ టర్మ్ పుట్ దోస్ క్వశ్చన్ చైల్డ్ కి అడుగుతుంది ఆ క్వశ్చన్స్. నెక్స్ట్, ది స్పెషల్ కోర్ట్ మే ఇఫ్ ది కన్సిడర్ నెసరీ పర్మిట్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఫర్ ది చైల్డ్ డ్యూరింగ్ ది ట్రయల్ అంట. చైల్డ్ కంటిన్యూస్ గా సాక్ష్యం చెప్పే దానికోసం కూర్చోపెట్టుకోకుండా మళ్ళీ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ అని, తరచుగా బ్రేక్స్ అంటే విరామం ఇచ్చేటువంటి ఉంది. అది ఒకవేళ ఇవ్వాలి అని అనుకుంటే కోర్టు ఇవ్వచ్చట, విరామం ఇవ్వచ్చట. తరచుగా అంటే ఎక్కువ సార్లు కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్, ది స్పెషల్ కోర్ట్ షల్ క్రియేట్ ఏ చైల్డ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ బై అలౌయింగ్ ఏ ఫ్యామిలీ మెంబర్, ఏ గార్డియన్, ఏ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఇన్ హూమ్ ది చైల్డ్ హ్యాస్ ట్రస్ట్ ఆర్ కాన్ఫిడెన్స్ టు బి ప్రెజెంట్ ఇన్ ది కోర్ట్. కోర్టులో చైల్డ్ తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, గార్డియన్ కానీ, ఫ్రెండ్ కానీ, రిలేటివ్ కానీ, వాళ్ళు ఎవరిని నమ్ముతారో వాళ్ళు కానీ ఉండేలాగా కోర్టు అయితే ఒక అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. వాతావరణం, చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి అలా అనమాట. మా కోర్టులో అలాగే వదిలేస్తారు, కోర్టులో వదిలేస్తారు. వాళ్ళు బెంచ్ మీదకి కూడా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. నెక్స్ట్, ది స్పెషల్ కోర్ట్ షల్ ఎన్షూర్ దట్ ది చైల్డ్ ఈస్ నాట్ కాల్డ్ రిపీటెడ్లీ టెస్టిఫై ఇన్ ది కోర్ట్. వాళ్ళని సార్కి అయితే కోర్టుకి పిలవకూడదు సాక్ష్యం ఇవ్వడానికి అని చెప్పేసి. టెస్టిఫై అంటే సాక్ష్యం ఇవ్వడం అయిందా? టెస్టిఫై అంటే సాక్ష్యం ఇవ్వడం. వాళ్ళు అలా సాక్ష్యం ఇచ్చింది రైటింగ్ లో పెడతారు కదా, రైటింగ్ లో రాసుకుంటారు కదా, దాన్ని ఏమంటారు?
రికార్డింగ్. టెస్టిఫై అన్నప్పుడు దాన్ని ఏమంటారు, రిజల్ట్ ఏమంటారు, టెస్టిమోనియల్ అంటారు. మామూలుగా మీరు డిపోజిషన్ అంటారు కదా, డిపోజిషన్ ఫామ్ ఉంటుంది కదా, చూసినారా, సాక్ష్యం చెప్పిన తర్వాత డిపోజిషన్ అంటాం, విట్నెస్ అవును. డిపోజిషన్ అంటాం, ఇక్కడ అవును సార్. టెస్టిమోనియల్ అంటారు. నెక్స్ట్, ది స్పెషల్ కోడ్ షల్ నాట్ పర్మిట్ అగ్రెసివ్ క్వశ్చనింగ్ ఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్ ది చైల్డ్ అండ్ ఎన్షూర్ ద డిగ్నిటీ ఆఫ్ ది చైల్డ్ ఇస్ మెయింటైన్ అట్ ఆల్ టైమ్స్ అండ్ డ్యూరింగ్. ఎక్కువ భయపెట్టేలాగా గట్టిగా అడగడం అలాంటివన్నీ ఆ రోజు చేయదన్నమాట, కోర్టు పర్మిట్ అయితే చేయదు. తర్వాత వచ్చేసి వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటువంటి క్వశ్చన్స్ కూడా అడగనివ్వదు. చైల్డ్ యొక్క డిగ్నిటీని మెయింటైన్ చేస్తుంది అన్ని సమయాల్లో, అట్ ఆల్ టైమ్స్ ట్రయల్. నెక్స్ట్, మీకు ఇంకో విషయం, ది స్పెషల్ కోర్ట్ షల్ ఎన్షూర్ దట్ ది ఐడెంటిటీ ఆఫ్ ది చైల్డ్ ఇస్ నాట్ డిస్క్లోజ్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ట్రయల్. ఇన్వెస్టిగేషన్ ట్రయల్ అప్పుడు వాళ్ళ గుర్తింపు అయితే డిస్క్లోజ్ కాకుండా చూడాలి. అయితే ప్రొవైడెడ్ ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ రైటింగ్, ది స్పెషల్ కోర్ట్ మే పర్మిట్ సచ్ డిస్క్లోజర్ ఇఫ్ ఇన్ ఇట్స్ ఒపీనియన్ సచ్ డిస్క్లోజింగ్ ఈస్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్. చైల్డ్ ఇంట్రెస్ట్, చైల్డ్ యొక్క బాగు కోసమే ఇది డిస్క్లోజ్ చేయాల్సి ఉంది అని అనిపించినప్పుడు స్పెషల్ కోర్టు పర్మిషన్ అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మీకు ఆరోది ఉన్నప్పుడు ఇందులో ఏం చేస్తున్నారు చెప్పండి, స్పెషల్ కోడ్ షాల్ నాట్ పర్మిట్ అగ్రెసివ్ క్వశ్చన్ ఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్ ది చైల్డ్ అండ్ ఎన్షూర్ దట్ డిగ్నిటీ ఆఫ్ ది చైల్డ్ ఇస్ మెయింటైన్ అట్ ఆల్ టైమ్స్ డ్యూరింగ్ ది ట్రయల్ అన్నారు. అంటారు సార్, చేసుకోరా దయచేసి ప్లీజ్. అంటే అర్థం ఏంటి, అట్ ఆల్ టైమ్స్ డ్యూరింగ్ ది ట్రయల్ అంటే మీరు అగ్రెసివ్ క్వశ్చన్స్ అడగడం కానీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ చేయకూడదు. ఏ టైంలో చేయకూడదు, అట్ ఆల్ ది టైమ్స్ డ్యూరింగ్ ది ట్రయల్ అంటే సందర్భాలు ఏమేమి ఉంటాయి? సరే, ఎవిడెన్స్ రికార్డ్ చేయడంలో ఎవరెవరు ఎవిడెన్స్ రికార్డ్ చేయడం ఉంటుంది? ఓన్లీ చైల్డేనా, ఇంకెవరు ఉండరా? పేరెంట్స్ ఉంటారు కదా, పేరెంట్స్ ఎవరైనా ఉండని, సాక్షులు ఎవరైనా ఉండని, వాళ్ళను కూడా మీరు అగ్రెసివ్ క్వశ్చనింగ్ ఉండకూడదు. చైల్డ్ క్యారెక్టర్ను అసాసినేషన్ చేసే విధంగా కూడా మీరు క్వశ్చన్స్ వాళ్ళను కూడా అడగకూడదు. అందుకే ఇక్కడ ఏమన్నారు, అట్ ఆల్ టైమ్స్ డ్యూరింగ్ ది ట్రయల్ అన్నారు. ఇక్కడ చైల్డ్ని అడగకూడదు అని అనలా, వాళ్ళ డిగ్నిటీని కూడా కాపాడే విధంగా మీరు ఉంటారు. ఆ పిల్ల అలాంటిది కదా ఇలాంటిది కదా అని వీళ్ళను అడగకూడదు, అట్లాంటిది అనమాట. అది తర్వాత ఐడెంటిటీ కూడా డిస్క్లోజ్ చేయకూడదు చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సబ్సెక్షన్ ది ఐడెంటిటీ ఆఫ్ ది చైల్డ్ షాల్ ఇంక్లూడ్ ది ఐడెంటిటీ ఆఫ్ చైల్డ్ ఫ్యామిలీ, స్కూల్, రిలేటివ్, నైబర్హుడ్. ఇవన్నీ అంటే మన వీళ్ళు ఉన్నారు కదా, మీడియా వాళ్ళకు చాలా తెలివితేటలు ఉంటాయి. వాళ్ళు ఆ పిల్ల పేరు ఏం చెప్పలేదు, వాళ్ళు ఉన్న వీధి పేరు చెప్పాము అని ఇది చేస్తుంటారు. అది కూడా చెప్పవద్దు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పొద్దు, స్కూలు, బంధువులు, నైబర్హుడ్, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తగ్గించి ఐడెంటిఫై, ఆ వీధిలో ఉన్న పిల్ల అంటే వెళ్ళి ఎతికి కనుక్కుంటారు కదా, అది కూడా ఎటువంటి సమాచారం చెప్పవద్దు అనమాట, ఐడెంటిటీ తెలుసుకునేలాగా. నెక్స్ట్, ఇన్ అప్రోప్రియేట్ కేసెస్ దట్ ది స్పెషల్ కోర్ట్ మే ఇన్ అడిషన్ టు ది పనిష్మెంట్ డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ సచ్ కాంపెన్సేషన్ as prescribed to the child for any physical or mental trauma caused to him or for immediate రిహాబిలిటేషన్ ఆఫ్ సచ్ చైల్డ్ అనమాట. ఈ పనిష్మెంట్ విధించేటప్పుడు ఆ పనిష్మెంట్కి అదనంగా ఇన్ అడిషన్ టు పనిష్మెంట్ వచ్చేసి కాంపెన్సేషన్, ఫైన్ వేరే, మళ్ళీ ఇది కాంపెన్సేషన్, ఇది వేరే, మళ్ళీ కాంపెన్సేషన్ వేరే, ఫైన్ వేరే. దేనికోసం అంటే వాళ్ళ ఫిజికల్ ఆర్ మెంటల్ ట్రామా వాళ్ళకి ఉంది, దానికోసం. తర్వాత వచ్చేసి ఇమ్మీడియట్ రిహాబిలిటేషన్ కోసం కూడా కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి ఇది స్పెషల్ కోర్టుకి అయితే ఉంది. నెక్స్ట్, సబ్జెక్ట్ టు ది ప్రావిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్, స్పెషల్ కోర్ట్ షల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది ట్రయల్ ఆఫ్ ఎనీ ఆఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ హ్యావ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ఎ కోర్ట్ ఆఫ్ సెషన్. ఈ యాక్ట్ ప్రకారం ఈ నేరాలు విచారించే క్రమంలో కోర్ట్ ఆఫ్ సెషన్ కి ఎటువంటి ఏదైతే పవర్స్ ఉన్నాయో అన్ని పవర్స్ ఉంటాయి అని చెప్పేసి. మరి ఏ పద్ధతి పాటించాలి, విచారణ ఎలా జరపాలి అన్న క్రమంలో వచ్చేసి మనకు ఎన్ని రకాలైన ట్రయల్స్ ఉన్నాయి మామూలుగా సిఆర్పిసిలో? ట్రయల్ బిఫోర్
ట్రయల్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ సెషన్ ఒకటి, ట్రయల్ బిఫోర్ మేజిస్ట్రేట్ ఒకటి కదా. అవును సార్. మళ్ళీ మేజిస్ట్రేట్ ముందర వారంటీ కేసెస్, సమన్స్ కేసెస్ అవి ఉంటాయి. పోలీస్ రిపోర్ట్ ద్వారా అదర్వైజ్ పోలీస్ రిపోర్ట్ అని వేరే ఉంటాయి. అది తర్వాత ఇంకొకటి ఏముంది, ట్రయల్ బిఫోర్ చదవడం, ట్రయల్ బిఫోర్ హైకోర్టు సార్. ట్రయల్ బిఫోర్ హైకోర్ట్. 474 సెక్షన్ ఒకసారి సిఆర్పిసి చూస్తారా? 474 తీస్తారా ప్లీజ్? 474 తీస్తారా? సిఆర్పిసి సార్. ఎస్ ఎస్. నాలుగు 474 తీస్తారా? ట్రయల్స్ బిఫోర్ హైకోర్ట్స్. ఇది విన్నారా ఎప్పుడన్నా? కనీసం ఇందులో ఉన్నవారు సగం మందిన వినుండు. అంటే హైకోర్టులో కూడా ట్రయల్ జరుగుతుంది. ఈ నేరాలు, ఈ కేసులు విచారణ జరుగుతుంది. ట్రయల్ దాని ముందర కూడా జరుగుతుంది. హైకోర్టులో కూడా విచారణ జరుగుతుంది. ఎలా జరుగుతుంది, ఏ పద్ధతి పాటిస్తారంటే, కోర్ట్ ఆఫ్ సెషన్ లో ఏ పద్ధతి అయితే పాటిస్తారో కేసుల విచారణలో, అదే పద్ధతితో హైకోర్టులో పాటిస్తారని 474 సెక్షన్ లో ఉంది. చదవండి ప్లీజ్, చదవండి. When an offence is tried by the High Court, otherwise than under section 407, it shall, in the trial of the offence, observe the same procedure as a court of sessions would observe if it were trying the case. కోర్ట్ ఆఫ్ సెషన్ ని ఒక నేరాన్ని విచారించేటప్పుడు ఎటువంటి పద్ధతి అయితే పాటిస్తుందో అదే పద్ధతి పాటిస్తూ హైకోర్టు కూడా కేసుల్ని విచారించవచ్చు, ట్రయల్ జరపచ్చు అని చెప్పేసి 474 లో మనకు ఉంది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు, ఇక్కడ మీకు ఏం చేస్తున్నారు, స్పెషల్ కోర్ట్ వచ్చేసి కోర్ట్ ఆఫ్ సెషన్ కి ఏం పవర్స్ ఉన్నాయో అన్ని పవర్స్ కలిగి ఉంటుంది. ఈ నేరాన్ని విచారించే క్రమంలో సిఆర్పిసిలో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారము. నెక్స్ట్ పద్ధతి ఏం పాటించాలని చెప్తున్నారు, Court of Sessions. కోర్ట్ ఆఫ్ సెషన్స్ లో ఏ పద్ధతితో ఉంటుందో ఆ పద్ధతి పాటిస్తూ ఆ నేరాన్ని విచారించాలని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ సరే, ఇదంతా బాగానే ఉంది. మామూలుగా మనం చిన్నపిల్లల మీద నేరాలు కమిట్ చేసేవాడు పెద్దవాళ్ళే అయి ఉంటారు అన్న క్రమంలో, కానీ సెక్షన్ 34 ఏం చెప్తోంది మనకి చూడండి. ఏం చెప్తోంది, Procedure in case of commission of offence by child and determined by special court. నేరం చేసే అఫెండర్ కూడా చైల్డే, అంటే బిలో ది ఏజ్ ఆఫ్ 18 years ఉన్నారు. అప్పుడు ఎట్లా? అఫెండర్ పెద్దవాళ్ళు కాదు, వాడు కూడా చైల్డే. ఒక చైల్డ్ ఇంకో చైల్డ్ పైన నేరం చేశారమ్మా. Juvenile justice. అలాంటప్పుడు ఎలా అన్నప్పుడు, వేర్ అన్ అఫెన్స్, ఎనీ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ ఇస్ కమిటెడ్ బై ఏ చైల్డ్. ఈ చట్టం కింద ఆ నేరం ఏదైతే నేరం చేస్తుందో ఆ పని ఒక చైల్డ్ చేస్తే, సచ్ చైల్డ్ షాల్ బి డెల్ట్ విత్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ అన్నమాట. ఈ చట్టం కింద అని విచారిస్తారు, జేజే యాక్ట్ కింద అని విచారిస్తారు. ఈ పోక్సో యాక్ట్, పోక్సో కోర్టుకు వస్తుంది. ఇది రాదు సార్. ముద్దాయి చైల్డ్ అయితే పోక్సో కోర్టుకి రాదు అదనమాట. నెక్స్ట్, if any question arises in any proceeding before a special court, whether a person is child or not, అతను చైల్డా కాదా అన్న క్వశ్చన్ ఆ కోర్టు క్వశ్చన్ అనుకుంది. అలాంటప్పుడు such question shall be determined by special court after satisfying itself about the age of such person, and it shall record in writing its reasons for such a determination. ఆ ఏజ్ నిర్ణయం చేసిందో ఇది కారణాలు కూడా రాయాలన్నమాట. షల్ రికార్డ్ ఇన్ రైటింగ్ ఇట్స్ రీజన్స్ ఫర్. ఎలా అనుకున్నావు, చైల్డా కాదా అన్న విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు, దానికి కారణాలు ఏంటి అన్నది ఇదైతే ఈ స్పెషల్ కోర్టు రాసే తీరాలి. నెక్స్ట్, నో ఆర్డర్ మేడ్ బై ది స్పెషల్ కోర్ట్ షల్ బి డీమ్డ్ టు బి ఇన్వాలిడ్ merely by any subsequent proof that the age of a person as determined by it under subsection 2
వాజ్ నాట్ ది కరెక్ట్ ఏజ్ ఆఫ్ దట్ పర్సన్. తర్వాత ఇప్పుడు వచ్చేసి స్పెషల్ కోర్ట్ అయితే ఇతను చిన్నపిల్లవాడు అని చెప్పేసి డిసైడ్ చేసి, ఇతను చిన్నపిల్లవాడు అని చెప్పేసి డిటర్మిన్ చేసి రాసేసి, తర్వాత వచ్చేసి ఆడి 10th క్లాస్ మార్క్ లిస్ట్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇది కావాలంటే చూడు, నువ్వు ఆ రోజు పొరపాటు చేసావు, దీనిలో చూడు చిన్నపిల్లడు కాదు, ఇది ఏజ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇందులో ఉందని చూపించారు అనుకోండి, అయినా సరే కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్డర్ వచ్చేసి ఇన్వాలిడ్ కాదు. నిర్భయ కేసులో ఒక No order. అది నో ఆర్డర్ షల్ బి డీమ్డ్ టు బి ఇన్వాలిడ్. తర్వాత కాబట్టి చైల్డ్ నేరం చేశాడు అనుకోండి ఈ చట్టం కింద, అవన్నీ చేస్తే ఎక్కడికి పోతుంది కేసు? స్పెషల్ కోర్టుకి అయితే రాదు, ఎక్కడికి పోతుంది? జూనైల్ అక్కడికి పోతుంది. నెక్స్ట్ సెక్షన్ 35 మనకి దీనికి కూడా టైం లిమిటేషన్ ఇచ్చారా? పీరియడ్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ చైల్డ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ కేసు. మరి చైల్డ్ యొక్క ఎవిడెన్స్ ఏ టైం లోపల రికార్డ్ చేయాలి, మరి కేసు డిస్పోజల్ ఎప్పుడు ఎంత లోపల చేయాలని సెక్షన్ 35 మనకు చెప్తుంది. చూద్దాం ఒకసారి. ది ఎవిడెన్స్ ఆఫ్ ది చైల్డ్ షల్ బి రికార్డెడ్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 30 days ఆఫ్ ది స్పెషల్ కోర్ట్ టేకింగ్ కాగ్నిజన్స్ ఆఫ్ ది అఫెన్స్ అండ్ రీజన్స్ ఫర్ డిలే ఇఫ్ ఎనీ షల్ బి రికార్డెడ్ బై స్పెషల్ కోర్ట్. మరి కాగ్నిజన్స్ తీసుకున్న డేట్ నుంచి 30 రోజుల లోపల ఎవిడెన్స్ అయితే ఆ చైల్డ్ యొక్క ఎవిడెన్స్ రికార్డ్ అయితే చేయాలన్నమాట. చైల్డ్ యొక్క ఎవిడెన్స్ ని రికార్డ్ అయితే చేయాలి. లేట్ అయింది అనుకోండి, ఆ లేట్ కారణాలు అయితే రాయాలన్నమాట. కాగ్నిజన్స్ తీసుకోవడం అంటే ఏంటి? నంబర్ అయిన తర్వాత, నంబర్ అయిన రోజు నుంచి 30 రోజుల లోపల లేదా 30 days లోపల ఎవిడెన్స్, చైల్డ్ ఎవిడెన్స్, మిగతా వాళ్ళది కాదు, చైల్డ్ ఎవిడెన్స్ రికార్డ్ చేయాలి. నెక్స్ట్ ది స్పెషల్ కోర్ట్ షల్ కంప్లీట్ ది ట్రయల్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ టేకింగ్ కాగ్నిజన్స్ ఆఫ్ ది అఫెన్స్. ఆ కేసును టేకన్ ఆన్ ఫైల్ కాగ్నిజన్స్ తీసుకున్నటువంటి ఆ డేట్ నుంచి 1 సంవత్సరం లోపల ఈ కేసుని అయితే ట్రయల్ కంప్లీట్ అయితే చేయాలి. నెక్స్ట్ కానీ సార్ ప్రజెంట్ కోర్టులో అయితే 10 years కూడా ట్రయల్ కంప్లీట్ అవ్వట్లేదు సార్ పోక్సో యాక్ట్స్ మీద. సెక్షన్ 36 చైల్డ్ నాట్ టు సీ అక్యూజ్డ్ అట్ ది టైమ్ ఆఫ్ టెస్టిఫైయింగ్. చైల్డ్ వచ్చేసి సాక్ష్యం చెప్తున్నప్పుడు ముద్దాయిని కనిపించకుండా ఉంచాలని జరిగింది. ది స్పెషల్ కోర్ట్ షల్ ఎన్షూర్ దట్ చైల్డ్ ఈస్ నాట్ ఎక్స్పోజ్డ్ ఇన్ ఎనీ వే టు ది అక్యూజ్డ్ అట్ ది టైమ్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ ది ఎవిడెన్స్. ఎవిడెన్స్ రికార్డ్ చేసినప్పుడు చైల్డ్ కి ముద్దాయి కనిపించకుండా ఉండాలన్నమాట. While at the same time ensuring that the accused is in a position to hear the statement of the child and communicate with his advocate. మళ్ళీ కనిపించకుండా ఉండాలంటే నువ్వు బయటకు వెళ్ళు, అక్కడెక్కడో ఉండిపో, మళ్ళీ పిలుస్తాం నిన్ను అని అనకూడదు. అక్కడే ఉంటాడు వాడు, కానీ చైల్డ్కి మాత్రం కనిపించకుండా ఉంటాడు. ఎందుకు అంటే ఎలాంటి పొజిషన్లో పెట్టాలంటే ఆ చైల్డ్ ఏం చెప్తుందో ఆ స్టేట్మెంట్ ఇతను వినగలిగే పరిస్థితుల్లో ఉండాలి. ఇక్కడ రాశారా? Hear the statement of Accused is in a position to hear the statement of the child. వినాలి కదా, ఏం చెప్తున్నారు, తనకు వ్యతిరేకంగా ఉన్నది వినాలి. తర్వాత వాళ్ళ అడ్వకేట్స్ కూడా మాట్లాడాలి కదా పాపం, అండ్ కమ్యూనికేట్ విత్ దిస్ అడ్వకేట్. ఆ పొజిషన్లో అయితే పెట్టాలి మనం, కానీ చైల్డ్ మాత్రం కనిపించకూడదు. అది నెక్స్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సబ్సెక్షన్ 1 ది స్పెషల్ కోర్ట్ మే రికార్డ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ ఆర్ బై యూటిలైజింగ్ సింగిల్ విజిబిలిటీ మిర్రర్స్ ఆర్ కర్టెన్స్ ఆర్ ఎనీ అదర్ డివైస్. ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చట. దీనికోసం ఏమన్నారు, వీడియో కాన్ఫరెన్సింగ్ యూజ్ చేసుకోవచ్చు చైల్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నప్పుడు. లేదు సింగిల్ విజిబిలిటీ మిర్రర్స్ అట, మరి ఆర్ కర్టెన్స్ తెరలు కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా వేరే డివైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్ కోర్ట్ అని చెప్తారు. నెక్స్ట్ ఈ ట్రయల్స్ అన్ని ఇన్ కెమెరా జరగాలి అని చెప్తున్నారు. సెక్షన్ 37 ఏం చెప్తుంది, ది స్పెషల్ కోర్ట్ షల్ ట్రై కేసెస్ ఇన్ కెమెరా అండ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పేరెంట్స్ ఆఫ్ ది చైల్డ్ ఆర్ అనదర్ పర్సన్ హూ ది చైల్డ్ హస్ ట్రస్ట్ కాన్ఫరెన్స్. ఇది జరగాలి. ఇన్ కెమెరా అంటే ఇంక ఎవరు ఉండరు, వాళ్ళు తప్ప అందరిని బయట పంపించేస్తారు. Provided that where special court is opinion that child needs to be examined at a place other than the court, it shall proceed to issue commission in accordance with the rules of 284 of the RPC. ఒకవేళ స్పెషల్ కోర్టు ఇలా అనుకుంటే, ఎలా అనుకుంటే, వీళ్ళని కోర్టుకి అయితే పిలవకుండా కోర్టుకొద్దు వేరే చోట వీళ్ళని ఎగ్జామిన్ చేయాలా, చైల్డ్ నీడ్స్ టు బి ఎగ్జామిన్డ్ అట్ ఎ ప్లేస్ అదర్ దాన్ ది కోర్ట్. కోర్టు కాకుండా వేరే ప్లేస్ లో వీళ్ళని ఎగ్జామిన్ చేసే అవసరం ఉంది అని కోర్టు అనుకుంటే, కోర్టు అభిప్రాయపడితే కమిషన్ అపాయింట్ చేయొచ్చు. 284 CRPC కింద కమిషన్
అపాయింట్ చేసి కూడా వాళ్ళ ఇదైతే రికార్డ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అయిందా? మరి మిగతా వాళ్ళ కోసం కాదు, ఓన్లీ needs to be examined. చైల్డ్ విషయంలో మాత్రం. నెక్స్ట్ సెక్షన్ 41 ప్రావిజన్స్ 3 to 13 నాట్ టు అప్లై ఇన్ సర్టన్ కేసెస్. కొన్ని కేసుల్లో విషయంలో అయితే ఈ ప్రావిజన్స్ అప్లై కావు. ఎందుకంటే దీనివల్ల చాలా ఘోరాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. చూద్దాం ఏం రాస్తారు. ది ప్రావిజన్స్ ఆఫ్ సెక్షన్ 3 to 13 both inclusive shall not apply in case of medical examination or medical treatment of a child when such medical examination or medical treatment is undertaken with the consent of his parents or guardian. ఉంది కదా, ఈ అవకాశం కూడా ఉందా? ఇది కూడా వీటికి కూడా ఈ మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ ట్రీట్మెంట్ కి ఈ ప్రావిజన్స్ అన్ని అప్లై కావు. ఎందుకు అంటే డాక్టర్స్ గైనకాలజిస్ట్ లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి పాపం ఆ గ్లోవ్స్ వేసుకుని ఎగ్జామినేషన్ చేసే దాంట్లో వాళ్ళ ఫింగర్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. అలా చేశారు అని చెప్పేసి వాళ్ళ పైన కేసు పెట్టి మళ్ళీ వాళ్ళ ముంచే ఇది చేయదండి. వాళ్ళకైతే ఇది అప్లై కాదు. మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ ట్రీట్మెంట్ విషయంలో మనకి ఈ సెక్షన్స్ అప్లై కావు. ఇప్పుడు వాళ్ళు తాకాల్సి వస్తుంది కదా కొన్ని బాడీ పార్ట్స్ ని చేయడవి, అలా తాకారు కాబట్టి వాళ్ళకి అప్లై అవుతుంది అనే అట్లా అంత అతి తెలివి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అవైతే వాటికి మటుకు ఈ ప్రావిజన్స్ వర్తించవు. అక్కడ మనకి ఇది అఫెన్స్ కాదు అని చెప్పేసి మనకు ముందు జాగ్రత్తగా చెప్పేశారు. సెక్షన్ 41 అన్నమాట. అది ఇంకపోతే ఆల్టర్నేటివ్ పనిష్మెంట్ సెక్షన్ 42లో వేర్ an act of omission constitute an offense punishable under this act and also under section ఇది ఇవన్నీ వస్తాయి చూడండి. IPC or 67 ఇది IT యాక్ట్. ఇవి దీని కింద కూడా పనిషబుల్ అవుతాయి. దీని కింద కూడా నేరాలు ఇక్కడ వచ్చాయి. అయిందా? వీటి కింద కూడా వచ్చాయి. అప్పుడు దెన్ నాట్విస్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ ఎనీ లా ఫర్ ది టైమ్ బింగ్ ఇన్ ఫోర్స్, అమల్లో ఉన్న ఏ చట్టంలో ఏమి చెప్పబడి ఉన్నప్పటికీ ది అఫెండర్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ సచ్ అఫెన్స్ షల్ బి లయబుల్ టు పనిష్మెంట్ ఓన్లీ అండర్ దిస్ యాక్ట్. ఏమన్నారు? స్క్రీన్ వెళ్ళిపోయిందా? అవును సార్. సార్ స్క్రీన్ వెళ్ళిపోయింది సార్. సార్ మిగతా క్లాస్ రేపు కంటిన్యూ చేద్దామా? ఇది అయిపోయింది. ఎండింగ్ లో ఉందండి, ఇంకా ఎండింగ్ లో ఉంది సార్. అది 46 సెక్షన్స్ ఉన్నాయండి. ఒక 46 వరకే కదా సార్, 42లో ఉన్నాం కదా. అవునమ్మా, కానీ మన 42 వరకే డిస్కషన్. 46 అన్ని ఇంపార్టెంట్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. ఓకే సార్. ఇది ఈ నేరాలని చేసినప్పటికీ అందులో ఏమి చెప్పబడి ఉన్నప్పటికీ ది అఫెండర్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ సచ్ అఫెన్స్, ఈ నేరాలు ప్రూవ్ అయినా సరే, అంటే పైన చెప్పిన నేరాలు ప్రూవ్ అయినా సరే అఫెండర్ కి ఏ శిక్ష పడుతుంది? షల్ బి లయబుల్ టు పనిష్మెంట్ ఓన్లీ అండర్ దిస్ యాక్ట్, ఈ చట్టం కిందనా సరే, లేదు ఆర్ అండర్ ది ఇండియన్ పీనల్ కోడ్ యాజ్ ప్రొవైడ్స్ ఫర్ పనిష్మెంట్ విచ్ ఈస్ గ్రేటర్ ఇన్ డిగ్రీ. ఏంటి గ్రేటర్ ఇన్ డిగ్రీ అంటే ఏది ఎక్కువ ఉంటే అది పనిష్మెంట్, ఆ పనిష్మెంట్ ని తీసుకుంటాం. ఈ చట్టం కింద ఎక్కువ ఉందా, ఐపీసీ కింద ఎక్కువ ఉందా చట్టం ప్రూవ్ అయితే అయింది. ది అఫెండర్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ సచ్ అఫెన్స్, అదైతే అయింది. మిగతా చట్టంలో ఏమి చెప్పబడినోడికి షల్ బి లయబుల్ టు పనిష్మెంట్ ఓన్లీ అండర్ దిస్ యాక్ట్ ఆర్ అండర్ ది ఐపీసీ యాజ్ ప్రొవైడ్స్ ఫర్ పనిష్మెంట్ విచ్ ఈస్ గ్రేటర్ ఇన్ డిగ్రీ అనమాట. అంటే డిగ్రీలో ఏది ఎక్కువ అని ఇది అంటారు కదా, తీవ్రత డిగ్రీ ఏది ఎక్కువ ఉంటే దాని కింద పనిష్మెంట్ ఇవ్వాలని, దీన్నే ఆల్టర్నేటివ్ పనిష్మెంట్ అంటే దీనికి బదులుగా అది అనమాట. 42 షెడ్యూల్ గురించి అయితే మనం ఇందాక చదువుకున్నాం. వీళ్ళందరూ మనకు ఆర్మ్డ్ ఫోర్సెస్ కిందకి వస్తారు అనమాట. వీళ్ళందరూ ఆర్మ్డ్ ఫోర్సెస్ కిందకే వస్తారు షెడ్యూల్ ఉన్నది. ఇవి
ఇంపార్టెంట్ అంటే చాలా ముఖ్యమైన విషయాలు దీని గురించి పోక్సో యాక్ట్ లో చాలా ముఖ్యమైన విషయాల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఇంకా చూసుకోండి, ఇంతకంటే మనం ఎక్కువ చెప్పడం కూడా ఇది ఉండదు. సార్ డౌట్స్ మనకి అడగచ్చు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం.